పరమేశ్వరుడు తార అవతార, కిందకి దిగి వచ్చినాడు అని గుర్తు. ఈ అవతార అన్న శబ్దాన్ని ఉపాసన యందు అన్వయం చేసుకుని సువ్యవస్థితం ఎవరు చేసుకుంటాడో వాడు. ఇది తత్వాన్ని పరిశీలన చేస్తే మీకు ఉపాసన క్రమంలో అర్థమయ్యే విషయం. ఒక రాక్షసుని యొక్క పరిమాణం, ఆ ఎలుక అదొక రాక్షసుడు లేదా రాక్షసుడు, లోకానికి బాధని కల్పించేటటువంటి వాడు. ఆయన విఘ్నేశ్వరుడి యొక్క పరాక్రమాన్ని చూసి తనంత తాను లొంగిపోయాడు. తనంత తాను లొంగిపోయి, నేను ఇక నుంచి నీకు వశవర్తిని, నేను నీకు వాహనంగా ఉంటాను, నేను ఎలుక రూపంలో ఉంటాను. ఆయన నాడు తప్ప, నువ్వు ఎలుకగా ఉండు. ఆయన ఎలుకగా ఉన్నాడు, ఎలుగుతల ఉన్నవాడు దాని మీద కూర్చున్నాడు. ఏమైనా అర్థం ఉందండి? మీరు బాహ్యంలో పరిశీలిస్తే చచ్చూరుకోదా ఎలక? ఓ దిక్కుమాలిన ఎలక దాని మీద విఘ్నేశ్వరుడు కూర్చోవడమా? సాధ్యమాది? సాధ్యము కాదు. కానీ దాని తత్వాన్ని పరిశీలిస్తే మీ ఉపాసన క్రమం దిద్దుబాటు అవుతుంది. ఎలుక నింద్యుడు, మనము అంతే. ఎలుకకి గృహస్థుకి చాలా దగ్గరి సంబంధం. మనం ఇంట్లో ఉంటాం, ఎలకి ఇంట్లో ఉంటాం, అన్నిటికీ కన్నం పెట్టి బతుకుతాం. మనం ఇల్లు కట్టాలంటే భూమి మీద గొయ్యి తవ్వుతాం, శంకుస్థాపన. మనం అన్నం తినాలంటే భూమి మీద నాగలి పెట్టి అమ్మ గుండెల మీద, భూదేవి గుండెల మీద సాల పడేటట్టుగా గీత గీసి కన్న పెడతాం. ఏది చేసినా కన్నాలు పెట్టి బతికేటటువంటి బతుకు మనది. ఇల్లు కట్టినా కన్నాలు ఉండాలి, శరీరం వచ్చినా కన్నాలు ఉండాలి, నవరంధ్రాలు ఉండాలి. అసలు నిజాన్ని నవరంధ్రాలు కావు, ఏకాదశ రంధ్రాలు. ఇక్కడ ఒక కన్నం ఉంటుంది, నాభి ఒక కన్నం. పుట్టినప్పుడు నాభిని కోసినప్పుడు ఆ కన్నం మూసుకుపోతుంది. అది ప్రవేశ ద్వారం, జీవుడు శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఒకటి నిర్గమ ద్వారం. ఉపాసన చేసుకున్నవాడు సిద్ధిని పొందాడని గుర్తు ఏమిటంటే, ఆ పైన ఉన్నటువంటి పెంకు పగిలి పైకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయాడు అంటే ఇక మళ్ళీ ఇటువంటి ఉపాధిలోకి రాడు అని గుర్తు. అందుకని వాడు పాపం చేసుకోలేదు, కానీ బొత్తిగా వాడు అలా వెళ్ళడం చూడకుండా మనం వెళ్ళిపోతే అసహ్యంగా ఉంటుంది, అమర్యాదగా ఉంటుంది. నువ్వేం చేత కాలేదు, నువ్వేదో ద్వారం నుంచి పోయావు అన్నాం. ఎందుకని ఆ కపాలం చిట్లిపోయే వరకు కూర్చుంటారు. కూర్చొని కపాల మోక్షం అయిపోయిందంటే వెళ్ళిపోతారు. కాల్చేశాక కపిలిపోతే ఏమిటి, ఆ ద్వారమే పోతుంది. పగిలినప్పుడు అందులోంచి బయటికి వెళ్ళాడని అంటాం, కానీ అందులోంచి వెళ్ళలేదు. వాడు అధోముఖంగా వెళ్ళిపోయాడని గుర్తు, ఊర్ధ్వముఖంగా వెళ్ళలేదు. అందుకే ఉపాసన క్రమంలో ఈశ్వరుడు గుర్తు చేయడానికి పుట్టినప్పుడే దీనికి ఒక వరం ఇస్తాడు. అన్ని భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరిగితే ఇది ఒక్కటే భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతుంది. నిలువుగా పెరిగి ఈశ్వరుడు ఎప్పుడూ కొండ మీద ఉంటుంటాడు. సనాతన ధర్మంలో ప్రఖ్యాతముకులు, ఏదో వారణాసి విశ్వనాథుడి వంటి విగ్రహ కొండ మీద ఉంటాయి. ఎందుకంటే మీరు కంఠాన్ని ఇలా ఎత్తి పైకి చూడాలి. ఒరే నీకు ఇలా నిలబెట్టాను శరీరాన్ని, ఎందుకో తెలుసా? ఊర్ధ్వముఖ చలనం చేసి పైనుంచి నిర్గమించు సాధన చేసి మళ్లీ పునర్జన్మని పొందవద్దు. కానీ సాధన లేక ఏదో ఒక రంధ్రం, ఇన్ని కోట్ల రోమకూపాల నుంచి ఏదో రంధ్రాల నుంచి బయటికి వెళ్ళిపోతాయి. బాగుండదని ఆ కపాల మోక్షం అని ఆ పుర్రె పగిలిపోయే వరకు అక్కడ ఉండి, పుర్రె పగిలిపోగానే స్నానం చేసి బయటికి వచ్చేస్తారు శ్మశానం నుంచి. కాబట్టి మహానుభావ, అది నింద్యమైనటువంటి బతుకు. మా బతుకు ఉండేటటువంటిది చూస్తే ఇంట్లో ఉన్న బూర్ల మూపిడి, బూర్లు ఉండే మూకుడు ఉంటుంది, అందులో బూరు గాజులు వేస్తూ ఉంటారు. మా తాతగారి తద్దినానికి అందులో గాజులు వేశారు. తర్వాత మా నాన్నగారి తద్దినానికి కూడా నేను అందులో గాజులు వేయించాను. ఆశ్చర్యం లేదు, ఆ తరువాత కూడా అందులో గాజులు ఉండొచ్చు. ఆ మూకుడు మా తాతగారిని, మా తండ్రి గారిని, నన్ను, నా కొడుకుని కూడా చూసింది. ఆ బూర్లు నాకు లేదు. కానీ బూర్లు మూకుడు గొప్పదా, నేను గొప్పవాడినా అంటే నేనే గొప్పవాడిని. ఎందుచేత అంటే మూకుడు మోక్షాన్ని పొందలేదు. నేను ఈశ్వరుడిచ్చినటువంటి జీవిత కాలంలో సాధన చేసుకుంటే తరించగలను, అథవా పునర్జన్మ పరంపరను తగ్గించుకోగలను. అందుకు వచ్చిన ఈ గొప్ప ఉపాధిని అందుకు ఉపయోగించుకోకపోవడం కన్నా ద్రోహం ఏముంది? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 83,99,999 జీవరాశులకు లేని అపూర్వమైన వరం మాట్లాడగలగడం మనుష్యుడు. నీకేమీ చేత కాదు, రామనామం చెప్పలేవా? రామ ఒక్క ఒత్తు లేదు. అందుకు వశిష్ఠులు పౌరోహిత్యం చేసి నామకరణం చేసింది లోకాన్ని తరింపజేయడానికి.
బ్రహ్మ బ్రహ్మణో బ్రహ్మవృద్ బ్రహ్మ 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 నివర్ధన బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రహ్మణ ప్రియ అనమన్నాను అనుకోండి. మాకు నోరు తిరగదండి అన్నారు అనుకోండి, బాగా రామ అనవయ్య అన్నాను అనుకోండి, నోరు తిరగడం లేదు. రామ అనడానికి ఉపయోగించని నోరు పనికి మారిన మాటలన్నీ మాట్లాడడానికి పనికొస్తే ఇంకా ఇందులో ఉండి ఏమిటి ఉపయోగం? నీకు ఇచ్చిన అపూర్వమైన వరాన్ని ఏం వాడుకున్నావు? ఆ వాడుకోలేకపోవడమే నింద్యమైన బుద్ధి. అందుకే ఎలకేం చేస్తుంది? ఇంట్లో ఉంటుంది, అన్నం పెడుతుంది, అక్కర్లేంది లేదు. ఆఖరికి మీరు పాలతో అభిషేకం చేసిన నాగేంద్రుడు మూర్తి కూడా ఎత్తుకుంటుంది. అసలు దానికి పాము అంటే భయం. అలాంటిది పాలవాసన ఉన్న నాగేంద్రుడిని ఎత్తుకుపోయి కలుగులో పెట్టుకుంటుంది. అన్నీ తీసుకెడుతుంది, కలుగులో పెడుతుంది. మనం వాడేసిన పాల ప్యాకెట్లు కూడా కడిగి దాస్తాం. ఎందుకంటే ఎప్పుడో శనగపప్పు వాడికి అమ్మచ్చు. ఎందుకురా ఇవన్నీ ఇంటి నిండా అంటే ఎప్పుడో ఎందుకో పనికొస్తుందంటాడు. పనికొస్తుందంటే అలా పడేయడం ఎందుకంటే ప్రతీదీ దానికి బహుసంతానం, మనకి బహుసంతానం. అది ఏ ఇంటి యజమాని ఇంట్లో ఉందో ఆ యజమాని నిద్రపోతున్నప్పుడే కాళ్ళు కొడుతుంది. మనం ఎవడు ఉద్యోగం ఇచ్చి జీతం ఇస్తాడో వాడికే నామం పెడతాం. కాబట్టి ఎలుకకి మనుష్యునికి చాలా దగ్గరి పోలిక. ఇటువంటి ఎలుక నిశ్శబ్దంగా వచ్చే పిల్లి చేతిలో చచ్చిపోతుంది. మనం కాలంలో నిశ్శబ్దంగా వచ్చేటటువంటి మృత్యువు చేతిలో పడతాం. ఆయనకి ఆవాహన విసర్జన ఏమి ఉండదు. ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో ఎలా ఇస్తే ఆయన వస్తాడు. ఎలుక్కి పిల్లి వస్తుంది, మనకి మృత్యు వస్తుంది. కాబట్టి ఎలుక మనిషి చాలా దగ్గరి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఇంత చిన్న ఎలుక, ఇంత సంసారమునందు పడిపోయిన ఎలుక, ఇంత జీవితం ఉన్న ఎలుక విఘ్నేశ్వరుణ్ణి మీద పెట్టుకుంటాడు. నేను వహిస్తాను, నేను మోస్తాను, మోయి అన్నాడు. మనకేం కనపడుతుందంటే అంత వినాయకుడు ఎక్కితే ఎలక చచ్చిపోదా అని కనపడుతుంది. మహత్స్వరూపమైనటువంటి విఘ్నేశ్వరుణ్ణి నువ్వు ఆరాధించగలిగితే గుండెల్లో ఆయన కూర్చో. ఇక్కడ కూర్చున్నాడు అని శాస్త్రం చెప్తోంది. నీవారస్సు కవత్తం వీ పీతాభాస్వత్యనూపమా. ఎప్పుడు సంకల్ప వికల్పముల యందు ఊపిరిలో ఎప్పుడు పరమేశ్వరుడు జ్ఞాపకానికి వస్తున్నవాడు ఉంటాడు. చూసారా? ఏది చూసినా ఈశ్వరుణ్ణి గుర్తు తెచ్చుకుంటాడు. అది భక్తి అని పేరు. అంటే నేను ఎప్పుడూ ఒక మాట ప్రయోగిస్తూ ఉంటాను. వస్తువుని చూసి శిల్పిని ప్రశ్నించగలగడమే భక్తి అన్న మాటకు అర్థం. ఒక గొప్ప భవంతి కనపడింది అనుకోండి, నేను ఒక్క క్షణం ఆగిపోయి అప్ప ఏమి కట్టారంటే ఎవరిది ఇది అని మొదటి ప్రశ్న వేస్తాను. రెండో ప్రశ్న ఎవరు కట్టేది ఇది అని అడుగుతాను. ఈ రెండు ప్రశ్నలు వేస్తాను. ఈశ్వరుడు యొక్క సృష్టిలో ఎంత ఆశ్చర్యం నిజంగా. ఆ చెట్టు ఆకులలో ఒక ఆకు పచ్చదనం, ఆ చెట్టు ఆకులకు పుట్టినటువంటి పువ్వులలో ఒక పచ్చదనం, ఆ పక్కనే పుట్టిన చెట్టులో ఒక రకమైన ఆకులు. ఈ ఆకు వగరుగా ఉంటే ఆ ఆకు చేదుగా ఉంటుంది, దాని పండు పచ్చగా గుత్తులు గుత్తులుగా ఉంటుంది. ఆ పక్క చెట్టు ఇంకొక రకమైన ఆకులు. ఇన్ని కోట్ల మంది ఋషులు, అందరికీ ఇంతంత ముఖాలు, అందరికీ ఆ ముఖంలోనే 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవులు, కనుబొమలు, నోరు, 32 కళ్ళు, 2 పెదవులు, 2 బొగ్గలు, 1 నుదురు పెట్టాలి. కానీ ఒకలా చేసిన మూర్తిని ఇంకొకలా ఆయన చేయలేదు. ఏమి శిల్పి, ఎలా చెక్కావు? మనకిచ్చి చెక్కమంటే మనం చెక్కగలమా? ఈశ్వర ఎలా తయారు చేసావు అసలు ఇన్ని స్వరూపాలని? ఒకదాన్ని పోలొకటి లేదే. అన్నిటికన్నా ఆశ్చర్యం ఎక్కడ వెతుకుతారు? వెంట్రుకకి పెరిగే స్వభావం ఉంటుంది. పెరిగేటటువంటి వెంట్రుకకి ఉండే రెండో స్వభావం వాలిపోతుంది కొంత పెరిగితే. శరీరం అంతా వెంట్రుకలు ఉంటాయి, కానీ కను రెప్పకి ఉన్న వెంట్రుకలు మాత్రం ఇలా పెరుగుతాయి. పెరిగినవి అలా పెరుగుతూ వెళ్ళిపోవు. అవి అలా పెరుగుతూ వెళ్ళిపోయాయి అనుకోండి, అవి వాలిపోయి జగమైపోయి పడిపోయి చూసేవాడు ఉంటాడు ఒక. అవి కత్తిరించుకోవాలి. అది కత్తిరించబోయి కనురెప్ప కత్తిరించేసుకున్నారు అనుకోండి, ఎంత ఇబ్బంది. కానీ పరమేశ్వరుడి అనుగ్రహం ఎక్కడుందంటే కనురెప్పకున్న వెంట్రుకలు రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా ఇలా ఉన్నప్పుడు ఆ కనురెప్ప నుంచి ఇలా పైకి లేస్తాయి. ఎంత అందమైన కవచాన్ని పెట్టాడంటే చీమ కాని, ఈగ కాని, దోమ కాని ఏది దాన్ని దాటి లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అటువంటి
గొప్ప భద్రతా వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు పెట్టామంటే మనం కంచె, అసలు కంటికి కంచె వేసి అంత అందమైన కంచె పెట్టి రెప్ప పెట్టి మన ప్రమేయం లేకుండా కంటి ఖేదం కలిగినప్పుడల్లా రెప్ప పడి కంటికి బాధని తగ్గించి మళ్ళీ పైకి లేచిపోతూ చూపు కడ్డు రాకుండా కంటిని రక్షిస్తోంది. ఆయన చుట్టూ ఉన్న భద్రతా వ్యవస్థ ఆయనకు అడ్డు రాకూడదు కాళ్ళకి చేతులకి. అలా కనురెప్పని నిర్మాణం చేసినటువంటి ఘనత పరమేశ్వరుడు. రోడ్డు పక్కన పుడుతుంది ఉమ్మెత్త చెట్టు. రోడ్డు పక్కన పుట్టినటువంటి ఉమ్మెత్త చెట్టుకి పూసినటువంటి పువ్వు అప్పుడే కొనుక్కొచ్చిన గ్లాస్కో పంచ కూడా అంత తెల్లగా ఉండదు, అంత తెల్లగా ఉంటుంది. అంత దుమ్ము పడిపోయిన చెట్టులోంచి అంత అసలు మట్టి చుక్క తగలనటువంటి అంత తెల్లని పువ్వుని సృష్టించినటువంటి వాడేవాడు. అంత అందంగా ముడిచిపోయేటట్టు చేసుకున్నవాడేవాడు. రెక్కలు విరిగిపోయేటట్టు విచ్చుకుంటుంది మందార పువ్వు. ఈశ్వరమూర్తి దగ్గర పూజ చేస్తే అది ముడుచుకుపోయేటప్పుడు ఆయన కాళ్ళు ఇలా పట్టేసుకుంటుంది. మీరు ఏమరపాటుగా మందార పువ్వు తీస్తే అది భగవన్మూర్తిని కూడా లాక్కొచ్చేస్తుంది, విగ్రహం భ్రంశమవుతుంది కూడా. అంత గొప్పగా పట్టుకుంటుంది మందార పువ్వు రేపు. ఈశ్వర ఎలా సృష్టించావు ఇంత గొప్పగా? ఇన్ని పువ్వుల, ఇన్ని కాయల, ఇన్ని పళ్ళ, ఇన్ని జలపాతాల సృష్టి వంక చూసి ఈ సృష్టిని నిర్మించినటువంటి శిల్పి ఎవరు అని మీరు వెతుకుతున్నారు అనుకోండి, దానికి భక్తి అని పేరు. కాదు, ఎప్పుడూ సృష్టిని చూసి ఆనందించడం ఒకటే వచ్చింది అనుకోండి, మీకు సృష్టి కనపడుతుంది కానీ సృష్టికర్త కనపడడు. అందుకే అసలు యథార్థములకు విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొట్టమొదటి నామం ఒక్కటే నామము. మిగిలిన 999 నామములు మొదటి నామములకు వ్యాఖ్యానం. విశ్వం అదొకటే నామం, మిగిలినవన్నీ దానికి వ్యాఖ్యానం. విశ్వం విష్ణువు. అందుకే భాగవతం చెప్పేటప్పుడు మహానుభావుడు విష్ణువు పరీక్షితుతో ఒక మాట అంటాడు, హరిమయము విశ్వమంతయు, హరి విష్ణుమయుడు, హరిమయము కాని వస్తువు పరమాణువు లేదు వంశం. ఇదిగో ఆ జ్ఞానమునందు అద్వైత సిద్ధి, రెండు కాని ఒకటి చూడగలగాలి. కాబట్టి ఆ స్థితిని అంతటా నిండిపోయిన పరమాత్మని భక్తితో ఉపాసన చేస్తే ఆయన నీ గుండెల్లోకి వచ్చి కూర్చుంటాడు. ఎవరి హృదయము భక్తి అన్న మకరందంతో నిండిపోతుందో ఆ మకరందమును తాగడం కోసమని తుమ్మెద రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని తీసుకుని గండు తొమ్మిద రూపంలో ఉన్న పరమశివుడు తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు హృదయ కుసుమమునందు తిరుగుతూ ఉంటాడు అందులో ఉన్న భక్తి మకరందాన్ని తాగడానికి. అందులో మకరందం కాకుండా ఊళ్ళో ఉన్న విషయాలన్నీ అక్కడే చేరాయనుకోండి, ఇక అసలు సారగ్రాహి అయిన పరమేశ్వరుడు హృదయ కుసుమం మీద ఎందుకు తిరుగుతాడు? అందుకే శంకరుడు శివానంద లహరి చేస్తే భృంగి చాలటనోత్కట కరిమతగ్రాహీ స్ఫురం మాధవాహ్లాదో నవితో మహాసితమపు పంచేమాచాద్రుప సత్పక్షస్సు మనోవనీషు నపునః సాక్షాన్మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభో అంటారు. ఇక్కడ హృదయరాజీవమునందు తిరుగుతుంటాడు భక్తిమకరందమున్న చోట అంతా. అది ఆ స్థితిని పొందగలగడం ఆ భక్తితో నిండిన గుండె పరమేశ్వరుణ్ణి వహించగలిగి ఉంటుంది. అందులోకి పరమేశ్వరుడు చేరుతాడు. నింద్యుడైనటువంటి జీవితాన్ని గడిపిన వాడు భగవంతుణ్ణి గుండెలో పెట్టుకుని అంతటా భగవంతుణ్ణే చూడగలిగిన స్థితికి ఎదిగిపోతే ఆ జ్ఞానం అనింద్యుడయ్యాడు. ఆ ఇలుక విఘ్నేశ్వరుణ్ణి మోస్తోంది. మహత్ అంతటా నిండిన వాడిని వాడు మోయగలుగుతున్నాడు. అందుకని ఇలుక గణపతిని మోస్తోంది. ఇలుక గణపతిని మోస్తోంది అంటే వెకార దృష్టితో చూడమని కాదు, నీ హృదయమునందు అటువంటి సంస్కారమును పెంచుకో. నీవు అటువంటి సారగ్రాహిని నువ్వు కా. ఆయన తుమ్మెదై నీ గుండెలోకి రావడానికి నువ్వు తుమ్మెద కావాలి ముందు. అందుకే పరమేశ్వర మూర్తిని వర్ణించేటప్పుడు ముఖారవిందం, వదనారవిందం, నయనారవిందం, హస్తారవిందం, పాదారవిందం ఎలా చెల్లుతుంది ఉపమానం? వదనారవిందం, ముఖము పద్మమే, చెయ్యి పద్మమే, కన్నులు పద్మమే, పాదములు పద్మమే. అన్ని పద్మాల్లో ఉంటాయా? అసలు చెయ్యి పద్మంలో ఎలా ఉంటుందండి? రేకులేవి, కర్ణికేది కుదురుతుంది. మరి పద్మం 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 అని ఎలా అంటున్నాం?
ఈశ్వరమూర్తిని వర్ణించేటప్పుడు అన్ని పద్మాలతోటే పోలుస్తారు. అన్ని పద్మాలతో ఎందుకు పోలుస్తారంటే ఆయన కంటి వంక నువ్వు చూస్తే పంచేంద్రియములు, జ్ఞానేంద్రియములైనటువంటి కన్ను, ముక్కు, చెవి, నాలుక, స్పర్శేంద్రియమైన చర్మము, ఈ ఐదింటిని తీసుకుని నీ మనసు వెళ్ళి తుమ్మెదగా, షట్పది అంటే 6 కాళ్ళు ఉన్నది తుమ్మెద, నీ మనసు ఈ పంచేంద్రియములతో కలిసి షట్పది తుమ్మెదయ్యి భగవంతుని కంటి మీద అలా ఉండిపోవాలి, అలా చూస్తూ ఉండిపోవాలి. పోతన గారు రుక్మిణీ కళ్యాణం చేస్తూ ఇదే అంటారు, ఈ నీ గుణంబులు కర్ణేంద్రియములు శోక దేహతాపంబులు తిరిపోవు, ఏ నీ శుభాకారమిక్షింప కన్నుల కటిలార్థ సంపదలు కలుగుచుండు, ఏ నీ చరణ సేవలు ఎప్పుడొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలదు, ఏ నీల సన్నామమే పొద్దు భక్తితో చింతింప బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్త మనవరతమునచ్చియున్నది నీయాలనలేదు, కరుణ చూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకారం అననీ కచోర అంటారు. ఆ ఆర్తి కలిగితే ప్రాణేశ ఈ మంచు భాషలు వినలేది కర్ణరంధ్రంబుల కలిమియేల, భవనమోహన నిన్ను పొడగానగానేది చక్షురింద్రియముల సత్వమేల, దైత నీ అధరామృతంబానగా లేని జిహ్మకు ఫలరుచి సిద్ధియేలా, పురుషరత్నమ నిన్ను భోగింపగా లేని తనులతమలని సౌందర్యమేలా, నీరజాతనయన నీవనమాలిక గర్ధమబ్బలేని ఘ్రాణమే, ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేలవి జన్మములకు. ఆ స్థితిని పొందినవాడున్నాడే వాడు భక్తుడు, వాడు తుమ్మెదై వాడు ఈశ్వరుని యొక్క రూపం ఎక్కడ కనపడినా ఆ షట్పది 6 కాళ్లతో విహరిస్తూ భగవంతుని యొక్క తత్వమును గ్రోలుతూ ఉంటాడు. ఆ తత్వమును గ్రోలనంలో తుమ్మెదయ్యి వాలుతూ ఉంటాడు. వాడికి పాదారవిందం, నయనారవిందం, హస్తారవిందం, ముఖారవిందం అవి, అంతేకాని మోటితో చెప్పిన వాడికి కాదు అరవిందాలు. అలా ధ్యానమునందు నిలబడగలిగిన వాడెవరో వాడు ఆ ఆనందము ముందు వాడికి లోకంలో ఉన్న మిగిలిన ఆనందములు ఏవీ సాటి కావు. వాడు ఈశ్వరున్న ఆ లోపల పెట్టుకుని పొంగిపోతుంటాడు. మందార మకరంద పానమున తేలు మధుబంబు పోవునే మదనముకు, నిర్మల మందాకిని వీచికలతో గురయించజనే తలంపిడులకు, లలిత రసాల పల్లవ కాగియీ చొక్కు కోయిలజనే కుటజములకు, పూర్ణిందు చంద్రికా స్ఫురిత చకోరక వరుగునే సాంద్ర విహారములకు, అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము, ఏ రీతి ఇతర విషయము చేర నేర్చు, వినుత గుణశీల మాటలు వీయునేల. ఆ ఆనందమునకు అలవాటు పడిపోయిన నేను ఇంకొక విషయానికి వెళ్ళమంటే నాన్న ఎలా వెళతానంటాడు పలాను. అందులో స్థితిని పొందేవాడెవడో వాడు తుమ్మెదయ్యాడు. వాడు తుమ్మెదైతే వాడి గుండె పద్మం అవుతుంది. వాడి గుండె పద్మం అయితే అందులో ఉన్న భరిమకరందాన్ని తాగడానికి ఈశ్వరుడు లోపలికి వెళ్ళి తాగుతాడు. అది ఒకరికి తెలియకుండా తాగుతాడు కాబట్టి దొంగతనంలా కనపడుతుంది. అదే దశమస్కందం. పోతన గారు కృష్ణలీలలుగా వర్ణించారు. ఆ వెన్న ఎక్కడుంటుందో తేనె బయట చెప్తారు, వెన్న కూడా అంతే. భగవంతుని యొక్క రూపగుణ విభూతులను బాగా వినడమే, భగవంతుని యొక్క రూపగుణ విభూతులను తెలుసుకోవడమే పాలు. ఆ పాలని బాగా వినడం చేత కలిగినటువంటి ప్రీతి, ఆ ప్రీతి అగ్నిహోత్రం మీద కాలిన పాలు ఎర్రటి తిట్టు కడతాయి. అది ఆ విని సంతోషంతో ఎప్పుడు ఆయన్ని జ్ఞాపకం తెచ్చుకోకుండా ఉండలేని స్థితికి మనసు వెళ్ళిపోతే ఎర్రటి తెట్టు కట్టింది. ఇప్పుడు ఆ భగవంతుని యొక్క రూపగుణ విభూతులను హృదయమునందు సువ్యవస్థితం చేసుకుని ధ్యానమునందు అనుభవించగలిగిన ఒక మహాపురుషుని యొక్క పరిచయము వలన ఆయన యొక్క స్థితి వాక్కుల ద్వారా ఆవిష్కృతమై నీలోకి ప్రవేశించి నువ్వు కూడా అలా ఉండగలిగిన స్థితి కలిగితే, ఆ అనుభవం నీకు తోడైతే కదపకుండా నువ్వు కూడా అలా ధ్యానంలో ఉంచగలిగితే తోడుకుంటుంది, పెరుగవుతుంది. ఇప్పుడు అందులోకి భక్తి అనేటటువంటి కవ్వాన్ని దింపి స్మరణ అనేటువంటి తాడు తిప్పితే అందులోంచి భగవంతుని యందు నిరతిశయ ప్రీతి, అంటే అసలు ఈశ్వరుణ్ణి చూడకుండా ఉండలేడు. అంతటా ఈశ్వరుణ్ణే చూస్తాడు. అంతటా ఈశ్వరుణ్ణి ఎలా చూస్తాడు? ఇంటికి వచ్చి ఒక దొంగ రాచి ఎత్తుకుపోయాడు అనుకోండి, నమచ్చోరాయిచ శప్యాయిచ భేద్యాయిచ శికత్యాయిచ ప్రవాక్యాయిచ అంటాడు. వాడికి రుద్ర వచ్చిందని గుర్తు. వాడు రుద్రా గుర్తు.
ఈశ్వర నీది ఆ వాచి. ఒకనొకప్పుడు ఒరే కోటేశ్వరరావు వాచి పెట్టుకోరా అని నాకు ఇచ్చావు. పెట్టుకున్నాను. నేనే కాదుగా నీకు కొడుకుని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అందరూ నీ బిడ్డలే. ఇంకొకరికి ఎవరికో వాచి అవసరం వచ్చింది. నాన్న ఈ వాచి వాడికి ఇస్తాను అని ఈ వాచి పట్టుకెళ్ళిపోయావు. పుచ్చుకుని అనుభవించాను కానీ నాది కాదు, నీది నాకు ఇచ్చావు. అది నీది కాబట్టి ఇప్పుడు ఎవరికి అవసరం ఉంది ఇవ్వడం కోసం పట్టుకెళ్ళావు. ఈశ్వర ఇక్కడ పట్టుకెడితే నాదనేవాడు కాడు, నీదనేవాడు వాడు అని స్వతంత్రంగా మా ఇంటికి వచ్చి పట్టుకెళ్ళావా? నీ వస్తువు నువ్వు పట్టుకెళ్ళావా? తండ్రి నువ్వు రావడం వల్ల ఈ ఇల్లు ధన్యమైంది, నీ పదజస్సు ఇక్కడ పడింది అని చొక్కా విప్పి అక్కడ దొల్లేదనుకోండి, వాడు పాలతో అభిషేకం చెయ్యక్కర్లేదు, వాడికి శివానుగ్రహం పూర్ణమైందని గుర్తు. వాడు నమచ్చౌరాయిత శ్రేష్ఠాయిత పీన్యాయిత శకత్యాయిత ప్రవాహ్యాయత అని అభిషేక మంత్రం చెప్పడానికి పూర్ణాధికారమును పొందినవాడు. అంతేగాని ఇక్కడ అభిషేకం చేసి ఇంట్లో దొంగపడితే గుడ్డలు బాదుకున్నవాడు ఇంకా పూర్ణమైన స్థితిని పొందినవాడు కాదు. అదిగో ఆ స్థితి పండిపోయాడు అంటారు. అప్పుడు మీకు ఈశ్వరుడు కనపడింది ఎక్కడ నాకు చెప్పండి. ఇప్పుడు నేను ఒక దొంగలో ఈశ్వరుణ్ణి చూపించాను, మీకు అనుకూలురైన వారి ఎందుకు పరమేశ్వరుడు కనపడ్డాక తప్ప నీ వస్తువు ఎత్తుకుపోయిన వాళ్ళనే కనపడితే. ఇప్పుడు ఆ స్థితికి వెళ్ళిపోతే అంతటా ఈశ్వర దర్శనం అయింది. అలాంటి వాడి గుండెల్లో పుట్టిన ఆ ప్రీతి ఉందే అది ఈశ్వరుడికే చెందుతుంది. అది మజ్జిగలో పైకి తేలుతుంది, అగ్ని తగిలితే కలుగుతుంది. అగ్ని అంటే ఆయన కన్నా భిన్నంగా ఏదైనా ప్రతిబంధకం వస్తే నేను తట్టుకోలేని కలుగుతుంది. ఇప్పుడు ఆ వెన్న తినడానికి ఎవరు వస్తారంటే కృష్ణుడే వస్తాడు. ఆయనకి వచ్చి వెన్న తింటాడు. ఆయనకి లేక కాదు, ఆ వెన్న ఆయనకే చెందుతుంది. అందుకుని చొరలేదు వచ్చింది. వెన్న తింటాడు, ఏదో డబ్బులకి వెళ్ళిపోవడం, నగలకి వెళ్ళిపోవడం ఆయన చేయడు. వెన్న పట్టుకెళ్తాడు ఆయన ధర్మాన్ని. అంత వెన్న నిజంగా తింటాడా? కాదు. దాని అర్థం నీకు ఈశ్వరుని యందు నిరతిశయ ప్రీతి కలిగితే నీ యందు ఈశ్వరుడు కూర్చుని సాలగ్రాహి నిన్ను తరింప చేస్తూ ఉంటాడు. ఆ స్మరణ భక్తి ఆ నడుస్తూ ఉంటుంది, చెందుతాడు. కాబట్టి మస్తాత్ అపితామహం, అంతరిండి నిబిడీకృతమైన వాడివి ఒక ఎలుక మీద కూర్చోగలిగావు అంటే అంత సూక్ష్మ రూపంతో కనపడకుండా ఇక్కడ ప్రవేశించి కూర్చుంటావు. అప్పుడు సంసారమునందు పడి ఎప్పుడూ రాగద్వేషములతో కొట్టుకుంటున్నవాడు అనింద్యుడై, నిందలేని వాడై, తరించిన వాడై ఈశ్వరుణ్ణి వహించగలిగిన వాడు అవుతున్నాడు. అది ఎలుక మీద ఈశ్వరుడు ఉన్నాడు. అది నీకు తెలియకుండా నువ్వు ఎన్నాళ్ళుగా ప్రతిమని పెట్టి పూజ చేసి నీకు అనుబంధం ఏర్పడుతుంది, నీ ఉపాసన దిద్దబడుతుంది. నీకు అసలు ఇలాంటి స్థితి ఒకటి ఉంది, దానికి చేరుకోవాలన్న భావన కలుగుతుంది. అంటే నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను అనుకోకూడదు. మీ అందరూ ఇవన్నీ తెలిసి ఉన్నవారు, మీరు ఆ స్థాయికి ఎదిగినవారు. ఎదగని నా వంటి వాడిని నేను ప్రశ్న వేసుకుంటున్నాను, రే కోటేశ్వరరావు ఎప్పటికి ఎదుగుతావురా అని నాకు చెప్పుకుంటున్నమాట, మీకు చెప్తున్నమాట అని నేను అనుకోకూడదు. కాబట్టి అనింద్యుడవ్వాలి అంటే ఈశ్వరుడు ఆ స్థాయికి చేరుకోవాలి అని చెప్పడానికి ఆయన వెలుక మీద ప్రయాణిస్తూ ఉంటాడు. మనకి ఆగమము అని ఒక మాట. ఈశ్వరుడు అవతారంగా ఒక రూపాన్ని స్వీకరించినప్పుడు ఎలా పడితే అలా ఉండడు. ఈశ్వరుడు అవతార స్వీకారము చేశాడు అంటే సూత్రగ్రంథి పూజ, తోర్గంధి పూజ అని ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా చేశారో లేదో నాకు తెలియదు, వినాయక చవితి నాడు. అందులో అసలు ఆయన ఎన్ని మూర్తులుగా ఉంటాడో చెప్తారు. అటువంటి విఘ్నేశ్వర స్వరూపం ఆ మహానుభావుడు ఒక ఆకారమును తీసుకుని సారంగా ఆయన కిందకి దిగినప్పుడు ఏవి పడితే అవి పట్టుకుని ఆయన దిగడు, అలా కనపడడు. అందుకే ముద్ర అని ఒకటి ఉంటుంది సనాతన ధర్మంలో. ఏమీ లేకుండా ఉత్తిని ఇలా చేతిలో చెయ్యట్టు కూర్చోవడము అలా ఉండదు. ఈశ్వర స్వరూపము సాకారము ఉన్నది అంటే కరచరణాదులతో ఈశ్వరుడు ఉన్నాడు అంటే చేతులలో ఆయుధములైనా ఉంటాయి, చేతులలో ముద్రలైనా ఉంటాయి. వాటిని మార్చే అధికారం నీకు లేదు. అంతకన్నా పాపిష్టి కర్మ ఇంకొకటి లేదు. అది అలా చేయకూడదు. అయ్యవారిని చేయబోయి కోతిని చేసినట్లు అనో మాట ఉంటుంది చూసారా, అలా ఉంటుంది. అది ఎలా ఆయన వచ్చాడు అని వేదం చెప్తోందో ఆ రూపాన్ని మాత్రమే మీరు ప్రతిష్ఠించవలసి.
అటువంటి మూర్తిగా పెట్టాలి తప్ప ఇంకొక మూర్తిగా పెట్టడానికి మీకు అధికారం లేదు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నాకు ఒక బ్రాండ్ మోటార్ సైకిల్ నాకు ఇష్టం అనుకోండి, ఆ మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తున్నట్టుగా విఘ్నేశ్వరుణ్ణి నేను పెట్టకూడదు. అది మహాపాపకర్మ. ఇంకెవరు మోటార్ సైకిల్ మీద విఘ్నేశ్వరుడు ఎక్కినట్టు పెట్టడానికి? అలా ఎక్కడైనా మంత్రం ఉందా? అలా ఎక్కడైనా ఋషిప్రోక్తం ఉందా? అలా ఎక్కడైనా సాకారం ఉందని చెప్పబడిందా? నువ్వు ఎలా పెట్టావు అంటే అది ఈశ్వర భక్తి కాదు, అది విర్రితాలు వేసినటువంటి వేళాకోళం ఈశ్వరుడు. అది అటువంటి పని ఎన్నడూ చేయకూడదు ఆరాధన. వేదమంత్రం ఎలా చెప్పిందో అలాంటి మూర్తిని మాత్రమే మీరు ప్రతిష్ఠించవలసి ఉంటుంది. అటువంటి స్వరూపాన్నే ఆరాధన చేయవలసి ఉంటుంది. ఎందుచేత మీరు చూడండి, ధర్మంలో ఉండేటటువంటి మూర్తులు ఎప్పుడూ నిలబడి ఉంటాయి అని మీరు ఊహించకూడదు. ఒకటి పాట పడుతూనన్నా ఉంటాయి, నృత్యం చేస్తూ కూడా ఉంటాయి, సంగీతం కూడా వాయిస్తూ ఉంటాయి. మీరు గమనించండి, ఎప్పుడైనా దక్షిణామూర్తి స్వరూపం వీణ వాయిస్తూ ఉంటుంది. శ్రీశైలం కొండ మీదకి మీరు వెళితే శ్రీశైలం వెళ్ళగానే కనపడతాడు దక్షిణామూర్తి. ఎంత గొప్పగా ఉంటుందో, వీణ వాయిస్తూ ఉంటాడు. కృష్ణ పరమాత్మ వేణువు వాయిస్తూ ఉంటాడు. పరమశివుడు తాండవం చేస్తూ ఉంటాడు. కృష్ణుడు కాళీయమదనం చేస్తూ ఉంటాడు. సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటుంది. సంగీత నృత్యములు రెండు ఉంటాయి. ఇవి రెండు ఎందుకు ఉంటాయి అంటే లలిత కళలన్నీ భగవంతుణ్ణి చేరగలిగిన మార్గములే అని మనకి శాస్త్రం నిర్ధారించే. అందుకే భగవంతుని యొక్క పూజ దేశ భాషల యందు లేదు, సంస్కృత భాష యందు మాత్రమే పూజ. రాజోపచార మాత్రం దేశ భాషలో చేస్తారు. ఒక ఉదాహరణ నేను చెప్పాలి అంటే, శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే రతఖండే మేరోహ దక్షిణ భాగే. దీన్ని తెలుగులో చెప్పచ్చా అండి అని మీరు అడిగారనుకోండి, చెప్పకూడదు. మీరు సంస్కృతంలోనే చెప్పాలి. మీకు రాదనుకోండి, వరుని ఇచ్చి అర్చకుడితో చెప్పించుకోవాలి. బ్రాహ్మణ ముఖేనా బ్రాహ్మణ సహాయం చేయించుకోవాలి తప్ప మీరు తెలుగులో చేయకూడదు, ఏ భాషలోనూ చేయకూడదు. కానీ రాజోపచారం వచ్చిందనుకోండి, మంత్రపుష్పం అయిపోతుంది. అప్పటికి మంత్రపుష్పం అయిపోయిన తర్వాత రాజోపచారం ఇస్తారు. ఛత్రం ధారయామి, గురువు పడతారు. చామరం బీజయామి, చామరం వేస్తారు. దర్పణం దర్శయామి, ఏదో అశ్వాన్నారోహయామి, గజాన్నారోహయామి, ఇవన్నీ అయిపోతాయి. గీతం శ్రావయామి, పాట పాడమంటారు. ఇప్పుడు ముత్తుస్వామి దీక్షితులు వారు చేసినటువంటి సంస్కృత కీర్తన పాడాలా, రామదాసు గారు చేసినటువంటి తెలుగు కీర్తన పాడాలా అని అడిగారు అనుకోండి, అమ్మ సంస్కృత కీర్తనే పాడండి అని అనుకోవాలి. ఏ భాషలో పాటైనా పాడవచ్చు. కారణం ఏమిటో తెలుసా అండి? అది సంగీతం అయి ఉండాలి. సంగీతము అంటే సామవేద జనితము. సామ అంటే శాంతి. అది వేదము నుంచి ఉత్పన్నమైంది కాబట్టి గురుముఖత మాత్రమే సంగీతం నేర్చుకోవాలి. గురుముఖత నేర్చుకున్న సంగీతంలో స్వరం తప్పకుండా పాడాలి. అందుకే సప్తస్వరాలు పరమేశ్వరుడి యొక్క ముఖములలో నుండి ఆవిర్భవించే, అందులో ఒకటి స్వయం. కాబట్టి వాటి జోలికి గురుముఖత నేర్చు. భగవంతుడి దగ్గర రాజోపచారం చేసేటప్పుడు గురుముఖత నేర్చుకున్న వాళ్ళు మాత్రమే పాట పాడాలి. అప్పుడు తెలుగులో పాట పాడచ్చు. మీరు నృత్యం చేసేటప్పుడు ఈశ్వర సంబంధమైన పాట తెలుగులో పాడుతున్నా నృత్యం చేయవచ్చు. ఇవి కూడా ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గాలే. అందుకే సనాతన ధర్మమునందు ఏ వాద్యము పడితే ఆ వాద్యాన్ని మ్రోగించారు. కొన్ని వాద్యాలు మాత్రమే మ్రోగిస్తారు. ఇదో వీణ అసలు అన్నిటిలోకి గొప్పది అదే. అమ్మవారు అత్యంత ప్రీతి చెందేది రెండే రెండు వాద్యముల చేత, ఒకటి వేణువు, ఒకటి వీణ. అందుకే అలమురళీరవవాజిత పూజిత కోకిల మంజుల మంజురతే అని కదా మనం మహిషాసుర మర్దని స్తోత్రం. వేణువు విన్నా, వీణానాదం విన్నా ఆవిడ ఎంతో సంతోషిస్తుంది. అందుకే కాకినాడలో మేము శారదా నవరాత్రులు చేసినప్పుడు రాజోపచారాల్లో తప్పకుండా వేణువు కానీ వీణ కానీ తప్పకుండా అమ్మవారి ముందు వాయిస్తూ ఉంటారు. అమ్మవారు పరమప్రసన్నురాలు, సంతోషిస్తుంది. తప్ప ఏ వాద్యం పడితే ఆ వాద్యం మ్రోగించారు. ఎద్దు చర్మాన్ని అది బాగా స్థితిస్థాపక శక్తిని పొందిన తరువాత వాయిస్తారు. కొన్ని వాద్యములే. అంతేకాని మనిషి మనసు భయకంపితమయ్యేటటువంటి పుట్టించగలిగిన వాద్యములను సంప్రదాయములందు వాయించారు. ఒక మెరుపు మోగిస్తారన్నారనుకోండి మీరు వాద్య పరికరం మీద, అది సంప్రదాయ పరికరం కాదని గుర్తు.
ఒక పిడుగు మోగిస్తానన్నారనుకోండి, సంప్రదాయ వాద్యము కాదు అని గుర్తు, అది పటద, ఒక వీణ మీద రాదు. అందుకే భగవంతుని యొక్క ఉపచారముల యందు కూడా ఈశ్వరుణ్ణి చేరుకునే మార్గములుగా చూపిస్తారు అవి. నాదోపాసన దేనికెడుతుంది అంటే మోక్షానికే తీసుకెళ్తుంది. దీక్షితుల వారు చిట్ట చివర కామాక్షి అమ్మవారిని ప్రార్థన చేశారు. పశుపోచుపాశ విమోచని కామాక్షి అని కీర్తన చేస్తూ ఆయనలోని తేజస్సు అమ్మవారిలో కలిసిపోయింది. కాబట్టి పెద్దలు సంగీతోపాసన చేసి నాదోపాసన చేసి ఈశ్వరుని ఎందుకు కలిసిపోయారు? అవన్నీ మోక్షములకు సాధనములుగా ప్రకటించింది సనాతన ధర్మం తప్ప కేవలం మనోరంజకత్వం కొరకు ఉపయోగపడేటటువంటివి కావు. అటువంటి ఈశ్వర స్వరూపం. అందుకే సంగీత వాద్య పరికరములను కూడా వేణువు పట్టుకుంటాడు, వీణ పట్టుకుంటాడు, పుస్తకాలు పట్టుకుంటాడు, నృత్యం చేస్తూ కనపడతాడు, పద్మాసనం వేసు కనపడతాడు, ధ్యానం చేస్తూ కనపడతాడు, ముద్రలు పట్టి కనపడతాడు, ఆయుధములు పట్టి కనపడతాడు. ఆయుధములు ఈశ్వరుడు పట్టుకున్నాడు అంటే తత్వమున్నది అని గుర్తు. విఘ్నేశ్వరుడు ఎప్పుడు ఎక్కడ కూర్చునున్నా సర్వసాధారణంగా రెండు లేకుండా ఆయన ఉండడు. ఒకటి పూజపడకుండా ఉండడు, ఒక దాని చేత పూజింపబడకుండా ఉండడు. ఏది పూజపడకుండా ఉండకూడదు విఘ్నేశ్వరుడికి అంటే ఆయన గండస్థానం సింధూరాన్ని అలదకుండా ఉంచకూడదు అని శాస్త్రం. ఏ మూర్తులు పూజకి ఆది అంతమైందో పూజింపబడతాయో ఆ రెండూ కూడా సింధూరము చేత అర్చబడతాయి. పూజ ప్రారంభం ఎవరితో? గణపతితో. పూజ చివరి ఎవరితో? హనుమతో. ఎందుకని? గణపతి పూజతో ప్రారంభం చేస్తాం. అందుకే మొదటి పూజ గణపతికి కాబట్టి ఆయన గండస్థలానికి సింధూరంతో అలగాలి. అసలు సింధూరంతో అలగబడని కపోలములతో కూడిన గణపతిని ఆరాధన చెయ్యరు. రెండు, విఘ్నేశ్వర వ్రతకల్పమునందు పూజ చేసేటప్పుడు తప్పకుండా సింధూరాన్ని వాడి తీరాలి. అందుకే ఇప్పటికీ మీరు శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో వింటుంటారు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గంట యుద్ధం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాదిసురనాయ కందమన్యం అని ఆయన గండస్థలానికి సింధూరం రాస్తారు. మళ్ళీ పూజ చివర పవమానాసుతుడు పట్టు పదారావిందములకు నీనామారూపములకు జయ జయమంగళం. పవమానాసుతుడు పట్టు అంటే హనుమ ఒంటి నిండా సింధూరాన్ని అలదుకుంటారు. సింధూరం శుభప్రదం, విఘ్నములను తీస్తుంది. కాబట్టి ఆ శక్తి ఉన్న ఇద్దరికీ కూడా ఎప్పుడూ సింధూరము చేత అలదుతారు. గరికతో పూజ లేకుండా విఘ్నేశ్వరుడికి ఉండదు. గరిక తప్పకుండా పూజ చేస్తాం. గరికతో పూజ చేయడం ఇది అంటే ఆయన ఎంత గొప్పవాడో అంత సులభుడు. మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సనాతన ధర్మమునందు ప్రవహించేదానికి ఉన్నది విలువ, నిలబడినది అగౌరవం, అది నింద్యం. దాన్ని ఎవరు స్తుతి చెయ్యరు. ఏది ప్రవహిస్తుందో అదే పూజనీయత. సరస్వతి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ప్రవహించున్నది అని అర్థం. అందుకే లోకంలో పెద్ద పాపం ఏది అని అడిగారు. తన విద్య యందు తనకి మోహం ఉండడమే. ఆవు ఎక్కడో గడ్డి తింటుంది, పుట్టల మీదకి ఎక్కుతుంది, నదీ తీరాలకు పెడుతుంది, అన్ని చోట్లకు వెళ్ళి ఆ గడ్డి తింటుంది. ఎక్కడో నదులలో ఉన్నటువంటి నీళ్లు తాగుతుంది, ఎక్కడో కూర్చుని నెమరవేస్తుంది, పాలు తయారు చేస్తుంది. దేనికి విడిచిపెట్టేస్తుంది పాలు? ఒక దూడ వెళ్ళి దాని శిరములను నోట్లో పట్టుకుని చప్పరించి 2 గుద్దులు గుద్దితే వదిలేస్తుంది. ఇక వెనక్కి తీయగలరా? తీయలేదు. అంత కష్టపడి తయారు చేసిన పాలు దూడ 2 గుద్దులు గుద్దితే వదిలేసింది. మేఘం ఎక్కడో సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని తాగుతుంది, శుద్ధమైన నీటిగా మారుస్తుంది, తాను నల్లగా అవుతుంది. ఆధారం లేని ఆకాశ మండలంలో ప్రయాణం చేసి వస్తుంది. తనకున్నదంతా వర్షించేస్తుంది. ఒక్కడు రాత్రి వచ్చి వర్షిస్తే లేచి కృతజ్ఞత చెప్పలేదని ఎదురు చూడదు. వచ్చేటప్పుడు కష్టపడి వచ్చింది, వెళ్ళేటప్పుడు చాలా తేలిగ్గా సంతోషపడి అమ్మయ్యా నాకున్నదంతా ఇచ్చేసి అన్ని దూది పింజే అయిపోయి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే మేఘం తేలిగ్గా వెళ్ళిపోతుంది, వచ్చే మేఘం బరువుగా అవుతుంది. అందుకే శరత్కాల ప్రారంభమునందు కుటుంబం అందరూ కలిసి తెల్ల మేఘానికి నమస్కరిస్తారు. తనకున్నది ఇచ్చి వెళ్ళిపోతున్న మేఘం. నువ్వు మనిషిగా పుట్టావు, కృతజ్ఞత నీ ధర్మం. తెల్ల మేఘానికి నమస్కారం చేయమంటారు.
అంత కష్టపడి వచ్చిన మేఘం ఎవరైనా కృతజ్ఞత చెప్పాలని, నమస్కరించాలని, బిరుదులు ఇవ్వాలని, సత్కారం చేయాలని ఆగిందా? వర్షించి వెళ్ళిపోయి. అలాగే ఆవు తను తయారు చేసిన పాలని ఇంత కష్టపడి తయారు చేశాను, దూడొచ్చి 2 గుద్దులు గుద్దితే వదులుతానా అందా? వదిలేసి. ఇంకా దూడకు తీసుకెళ్ళి కట్టేసినా వెనక్కి తీయడం వచ్చిందా? పితుక్కున్న వాడికి ఇచ్చేసింది పాలు. సంతోషం ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయింది. అవి రెండూ ఎలా వెళ్ళిపోతాయో అలా ప్రవహించగలిగినదేదో అది ఉద్ధరిస్తుంది. తనకి విద్య ఉంది. ఏమిస్తాడని చెప్పిన వాడెవరో, ఎంతిస్తాడని చెప్పిన వాడెవడో వాడికన్నా అధమాధముడు లోకంలో లేడు. చెప్పడం నా ప్రయోజనమయా, 4 విషయాలు నాకు తెలిసాయి, ఈ 4 విషయాలు 10 మందికి చెప్పుకోవడంతో చెప్పుకున్నవాడెవరో భగవంతుని గుణములు తన గుండె నిండా నిండిపోతే ఆ భగవంతుని గుణములు వాక్కులుగా స్తోత్రం చేసి చెప్పకుండా ఉండలేక నిండిపోయిన బిందె ఇంకా నీటిని పట్టక అంచుల వెంట కారిపోయినట్టు తాను భగవంతుని గురించి మాట్లాడకుండా ఉండలేక మాట్లాడిన వాడెవరో వాడు తన విద్యయందు మోహం లేనివాడు. వాడు ధన్యుడు, వాడు మేఘము వంటి వాడు, వాడు ఆవు పాల వంటి వాడు. సరస్వతి ప్రవహించాలి, ఒకరి నుంచి ఒకరికి వెడితే ప్రయోజనం. సరస్వతి నిలబడిపోయిందనుకోండి ఒకరి ఎందే మోహంతో విద్య నేను ఎందుకు చెప్పాలని ఆగిందనుకోండి వాడంతటి దురాత్మ ఇంకొకటి. లక్ష్మి నిలబడిపోయిందనుకోండి మహాపాపం, అది ప్రాణం తీయడానికి పనికొస్తుంది. ఐశ్వర్యవంతుడని చెప్పేస్తాడు ఎవడో. లక్ష్మి కదిలిందనుకోండి, వీడి దగ్గరున్న లక్ష్మి కదిలిందనుకోండి 2 అభ్యున్నతులు వస్తాయి. ఒకటి సమాజపరం అవుతుంది. అసలు నా డబ్బు నాకే దక్కాలన్నవాడు చేయవలసిన పని ఏమిటంటే పుణ్యకార్యం చేయడమే. అప్పుడే నీతో వస్తుంది. ఇక్కడ దాస్తే వస్తుంది, నా డబ్బు నాకే ఉండాలన్నవాడికి కొడుకు పెడుతుంది, వీడు పాపం పడుతూ అయిపోతాడు. పైకి వచ్చేది ఏది అంటే నువ్వు చేసిన పుణ్యకర్మ నిన్ను అనుగ్రహిస్తుంది. కాబట్టి కదిన ధనం రక్షిస్తుంది, కదివిన సరస్వతి రక్షిస్తుంది. కదిన శక్తి ఇతరుల కొరకు నువ్వు వాడినటువంటి నీ శక్తి ఇతరుల రక్షణ హేతువుగా నిన్ను తరింపచేస్తుంది. ఏది కదులుతుందో అది నిన్ను రక్షిస్తుంది, ఏది కదలకూడని రీతిలో కదిలిందో అది కూడా పాడు చేస్తుంది. కాబట్టి ఎలా కదలాలో అలా కదలడానికి శాస్త్రం ఉంటుంది. లేకపోతే ఎవడిష్టం వచ్చినట్టు వాడు కదిలితే మళ్ళీ ప్రమాణం వస్తుంది. కాబట్టి కలికని క్రమబద్ధీకరించడానికి శాస్త్రము ప్రమాణమై ఉంది. కాబట్టి పరమేశ్వరుని యొక్క స్థితిలో ఆయన ఆయుధం పట్టాడు అంటే కేవలం నేను ఏది పడితే తీసుకెళ్ళి అది ఆయన చేతిలో పెట్టకూడదు, అదొక పాపకర్మ. అలా పట్టుకోవడం ఒక పనికి మాలిన ఏవో అర్థాన్ని నీ మనస్సు రాయాలేవో తీసుకెళ్లి గణపతికి రుద్ది దానికి అనుగుణంగా ఆయన మూర్తిని చేసి అక్కడ పెట్టడం మహాపాపకర్మ. అది అభ్యర్థించవలసిన విషయం. ఆయన అలా పట్టుకోవడం నువ్వు అడిగావని ఆయన అనుగ్రహిస్తాడు. అలా నువ్వు అలా తీసుకెళ్ళి ఆయన చేతుల్లో పెడితే ఆయన ఆగ్రహిస్తాడు. ఆయన పట్టేవి కొన్ని ఉంటాయి, అవే ఆయన పట్టుకుంటాడు. ఆయన తప్పకుండా పట్టుకునేవి, ఆయన తప్పకుండా అర్చన ఎత్తు పొందేవి ఇవే. గరిక చేత పూజింపబడతాడు. ఎందుకు గరికే అంటే ఎంత ఉన్నవాడో అంత సులభుడైన వాడు. ఇది ఇస్తేనే నేను లొంగుతానన్నవాడు కాడు. 2 గుద్దులు పొదిగిలో గుద్దితే పాలు తెలిసింది. నువ్వు నమస్కరించకపోయినా మేఘం వర్షించింది. అలా ఇలా గణపతి వంక చూసి నువ్వు ఒక్క నమస్కారం చేస్తే ఆయన నిన్ను అనుగ్రహించగలడు అని నువ్వు నమ్మి ఉండాలి. ఆయన కారుణ్యం అటువంటిది. అటువంటి కరుణామూర్తి కనుక నువ్వు నాకేమి ఇవ్వగలవు? ఈ లోకమంతా నా చేత సృజింపబడింది. అటువంటి నాకు నువ్వు కొత్తగా తెచ్చిచ్చేదేముంది? నీ మనసు నాకి. కాబట్టి దానికి ప్రతీకగా ఏది పట్టుకొచ్చిచ్చినా నాకు తృప్తి. నేను పూర్ణుడను. పూర్ణుడైన వాడికి ఇది ఉంటేనే తృప్తి అన్నది లేదు, ఏది ఇచ్చినా తృప్తే. కాబట్టి పరిపూర్ణుడనైన నాకు నువ్వు ఇది ఇవ్వాలని లేదు, ఏదైనా ఇవో గరిక పోచ తెచ్చివి నీ ప్రసన్నుడనవుతాను. అందుకని గురువార పూజ కాదు. ఇంకొక పెద్ద రహస్యం ఏమిటో తెలుసా అండి? దక్షిణాయనం అని నేను మీతో మనవి చేశాను కదా, ప్రతిబంధకములను పోగొట్టుకోవాలి. తైత్తరీయం స్నానాలు చెప్తుంది. అందులో ఒక మాట ఉంది, పాపం పోవాలి అంటే మనకి ఈశ్వరుణ్ణి చేరడానికి ప్రతిబంధకాలు ఎక్కువైపోతున్నాయి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక గరిక పోగు తీసుకొచ్చి ఒక గరిక పోచ తెచ్చి తల మీద పెట్టుకుని స్నానం చేస్తారు. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అనేది మంత్రం. ఒక గడ్డి పరకని ముట్టుకున్నా కూడా అంత శక్తి అమ్మవారు గడ్డి పరక ఎంతో అటువంటి శక్తి పెట్టింది ఆవిడ. కాబట్టి
అందుకే కదా సీతమ్మ తల్లి రావణుడితో మాట్లాడవలసి వస్తే మధ్యలో బిగపోస పెట్టింది. కారణం అదే, పాపం తనకి సంక్రమించకుండుగాక. కాముకుడైన వాడు ఎదురుగుండా నిలబడి ఉండగా భర్త పక్కన లేనప్పుడు మాట్లాడుతున్నాడు కాబట్టి వాడి మీద గాలి తన మీదకి వస్తోంది కాబట్టి ఆ పాపం విరగడానికి గడ్డిపోచ ముట్టుకుని మధ్యలో పెట్టింది. అంత గొప్పది గడ్డిపోచ. కాబట్టి ఆ గడ్డిపోచను నువ్వు విఘ్న సమర్పణం చేస్తే నువ్వు పరమేశ్వరుడు చేరకుండా మధ్యలో వస్తున్న ప్రతిబంధకలు తొలగిపోతాయి. అటువంటి ఆయన, అటువంటి మహానుభావుడు చేతితో పట్టుకున్నటువంటి ఆయుధములు ఒక చేతిలో అంకుశం పట్టుకుంటాడు, ఒక చేతిలో పాశం పట్టుకుంటాడు. ఈ రెండు అత్యంత ప్రధానం. ఇవి రెండు తప్పకుండా ఉంటాయి ఆయన చేతిలో. ఎందుకు ఎప్పుడు ఆ రెండు పట్టుకోవాలి అంటే నాకు గుర్తు. సంసారము అన్న మాటకు అర్థం ఏంటంటే మనోస్థాయి ఎందు నిలబడిపోయినవాడు అని. మనస్సుకి ఎప్పుడు ఉండే సంకల్ప వికల్ప సంఘాత శక్తి, అనుకూలత ప్రతికూలత అన్న వాటి ఎందు సిద్ధాంతీకరింపబడుతూ ఉంటుంది. నాకు ఇది అనుకూలంగా ఉంది బాగుంది, నాకు ఇది ప్రతికూలంగా ఉంది బాగోలేదు, ఇదే చెప్తూ ఉంటుంది మనసు ఎప్పుడు. ఈ చెప్పేటప్పుడు హాయి అని అది ఏదంటుందో అది శాశ్వతమైనది మాత్రం కాదు, అది మనసుకున్న లక్షణం. అది ఏది సుఖంగా ఉంది అని అందో అదే దుఃఖము అంటుంది. ఎందుకో తెలుసా అండి? ఏదో నాకు బూరె అంటే ఇష్టము అనుకోండి, మీరు నాకు 10 బూర్లు పెట్టారనుకోండి తినేశాను. ఇంకో 10 బూర్లు పెట్టారనుకోండి, అయ్యి బాబోయ్ వద్దండి ఇంకా కప్పు వచ్చేట్టుంది నాకు వద్దండి. అంటే ఏది నాకు ఇష్టమో అదే నాకు ఐసముగా నిలబడిపోయింది. అంటే మనోస్థాయిలో ఉన్న ఏదీ సత్యము కాదు. అందుకే మనోస్థాయిలో మీకు సంతోషకారకంగా ఉన్నదాన్ని ఎప్పుడూ నచ్చింది సుఖ, కాసేపు ఆగివాడికి నచ్చలేదు, ఏంటంటే నల్ల మబ్బు వస్తే అంత బాగుందండి. దుఃఖ, ఆ కాలాన్ని వీడికి అందుకని దుఃఖ. సుఖ దుఃఖ రెండింటి ఎందుకు ఖా అలాగే ఉంది, మారింది ఏంటంటే సు దు రెండే మారి. మార్చి మార్చి అనేకముగా కనపడేటట్టు చెప్పేది ఏది అంటే మనసే. కానీ ఎప్పుడు మారని స్థితిలో ఎంత తాగినా తనివి తీరక నిలబడిపోగలిగినటువంటి ఆత్మస్థితికి ఆనందమని పేరు. అందుకే ఆత్మకి పర్యాయ పదం ఆనందం. ఆనందమునందు ఉండేవాడెవరో వాడే ఆనంద రూపుడు. అంటే ఆనంద నిలయాధీశుడై వెంకటేశ్వరుడు ఉన్నాడు అన్న మాటకు అర్థం ఆత్మస్వరూపి అయిన ఈశ్వరుడు సాకారములు పొంది నిలబడినాడు అని గుర్తు. కాబట్టి ఆయన పట్టుకున్నప్పుడు ఈ అనుకూలత ప్రతికూలత, కాసేపు బాగుంది కాసేపు బాగులేదు, సంసార స్వరూపమైన సుఖ దుఃఖములకు కారణమైన కామక్రోధములను రెండింటినీ చేతితో పట్టుకుంటాడు. కామ పాశ, క్రోధ అంకుశ. మనం చూడండి ఆశాపాశములు అని మాట అంటాం. ఏదో కోరిక, ఆ కోరిక మిమ్మల్ని కడుతుంది. నిజానికి బయట ఉన్న వస్తువులు మిమ్మల్ని ఏం కట్టవు. కట్టేది ఏదంటే మనస్సు. అందుకే చూడండి, ఈ ఇల్లు నాదంటాడు. ఇల్లు నేను ఆయన వాడిని అందం. వీడు నా ఇల్లు అన్నప్పుడు అలాగే ఉంటుంది. వీడు అమ్మేసి ఇంకోటికి రాసేసినప్పుడు వాడిదే. కొడుకు వెళ్ళిపోయినప్పుడు ఆయనదే. ఇల్లు ఏం బెంగపెట్టుకుని ఇల్లు గోడలోంచి నీళ్లు గడిపోయి ఏడవడం అలా ఏం ఉండదు. ఇల్లుకి ఏడిచేవాడు ఎవరంటే ఈయనే ఏడుస్తూ ఉంటాడు. ఎందుకని అంటే నేను ఒక్కటి ఉండి నాదులు అనేకం ఉంటాయి. మధుకైటభులు అంటారు. మధువు అంటే తేనె. తేనె బిందు ఒక్కటిలా పడింది అనుకోండి, చుట్టూ ఎన్ని చీమలు చేరుతాయో. ఒక్క నేను ఇది అన్నాను అనుకోండి, వస్తాయి. నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా అల్లు, నా ఇల్లు, నా ఉద్యోగం, నా పంచ, నా లాల్చి, నా ఉత్తరీయం, నా కళ్ళజోడు, నా వాచి, నా ఉంగరాలు, నా రుద్రాక్షలు. ఒక్క నేను నాదులు ఎన్ని మీరు చెప్పలేదు. ఇది ఈ నాదులతో ఆగదు. ఈ నాదుల ఎందు వ్యామోహాన్ని పెంచుతుంది. ఇది కర్తవ్యాన్ని పాడు చేసింది, నీ స్వరూపాన్ని పాడు చేసేస్తోంది. అది ఏం చేస్తుందంటే నువ్వు నావాడివి, నేను నీవాడం అని వాడు ఏడ్చాడు అనుకోండి, నీకు అక్కర్లేని పని, నీకు దుఃఖకరమైన పని వాడికి. వాడికి ఇష్టమైంది వాడు చేసుకుంటున్నాడు, నువ్వు ఏడుస్తున్నా అంటే వాడు నీ గురించి ఆలోచించాడు అనంతా. నువ్వెందుకు పాడు చేసుకుంటావు నీ స్వరూపాన్ని? నువ్వెందుకు పాడు చేసుకుంటున్నావు నీ ఉపాసనని? నీ కర్తవ్యం నువ్వు చేసేసావా? ఈ భావన కలిగితే పాశాన్ని తప్పుకున్నాడు.
పాశం తప్పితే పశుత్వం పోయిందని గుర్తు. పశుపతిలో తీశాడు. ఎన్ని కోరికలు పెరుగుతున్నాయో అన్ని నాదులు, అన్ని పాశం. ఇప్పుడు కోరిక తీరలేదనుకోండి, నువ్వు అనుకున్నట్టుగా ఎవరి వలనో ఒకరి వలన జరగలేదని వెతుకుతుంది మనసు. దానికి లక్షణం. అందుకే ఈ వేలు ఇలా ముందుకు వస్తుంది. పూజలో ఈ వేలు ఎందుకు వాడారంటే కోపం నిలబడడానికి ప్రదేశాన్ని వెతుకుతుంది ఈ వేలు. ఇది ముందుకొచ్చి ఈయన వల్లేనంటే, ఈయన వల్లనేనంటే నువ్వు అనగానే లోపల నుంచి కోపం పైకి వస్తుంది. ఎక్కడి నుంచో రాదు, ఇక్కడే ఉండి పైకి ఉత్పన్నమవుతుంది. కామక్రోధక్షలోభశ్చరీహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. పరిశీలించుకుని నీ తప్పుని నువ్వు క్షమాపణ చెప్పేస్తావు. అది లోపల నుంచి పైకి లేస్తుంది. లేచి కానికి పక్కనే ఉండేటటువంటి చెల్లెలు క్రోధం. కామం తీరిందనుకోండి, నాది బా నా కోరిక తీరిపోయిందంటే అప్పుడు శక్తి క్షయమైపోయింది. పైగా ఇవన్నీ ఎటువంటివో తెలుసా అండి, శాశ్వత దుఃఖములకు కారణములైపోతాయి. వేదాంతం చాలా చిత్రంగా మాట్లాడుతుంది. వేదాంతంలో ఒక గొప్ప ఉపమానం ఉంది. సూర్యబింబం ఉదయిస్తుంటారు. ఈ వేప చెట్టు అడ్డొచ్చింది అనుకోండి, నేను ఇటు నించున్నప్పుడు బాలబింబం కనపడితే బాగుంది, ఈ వేప చెట్టు అడ్డొస్తోందని నేను అలా చూస్తున్నాను. ఈ వేప కొమ్మలు గాలికి కదిలి, ఇలా వేప కొమ్మ కదిలినప్పుడు నాకు బాలసూర్యుడు కనపడ్డాడు. అబ్బా వేప కొమ్మ కదలబట్టే కనపడ్డాడు అనుకున్నాను. మళ్ళీ వేప కొమ్మ ఇలా అడ్డొచ్చింది, మళ్ళీ కనపడ్డాడు. ఏ వేప కొమ్మ సూర్యబింబ దర్శనానికి సానమై సుఖాన్ని ఇచ్చిందో ఆ వేప కొమ్మే మళ్ళీ అడ్డొచ్చి దుఃఖానికి కారణం. నువ్వు కాలమునందు వచ్చిన ఏ వస్తువుని పట్టుకుంటున్నావో దాన్ని ప్రీతికారకమై సుఖకారకమై అదే నీకు అప్రీతికారకమై దుఃఖకారకం అవుతుంది వేపకొమ్మల. ఎందుకంటే నీకు ప్రీతి ఎక్కడుందో అప్రీతి అక్కడి నుంచే రావాలి, సుఖం ఎక్కడుందో దుఃఖం అక్కడే పుట్టాలి. అది ప్రతికూలమైతేనే దుఃఖం. నీకు పట్టంది ప్రతికూలమైతే నీకు దుఃఖం ఎలా వస్తుందని చెప్పండి. నాకు అలా ఏమీ తెలియదు ఎవరి గురించో. ఎవరి గురించో నాకు తెలియదు. ఏమంటే బొంబాయిలో కుటుంబరావు గారు ఉన్నాయని పాము కలిసిందండి అని నేను అనుకోండి. అయ్యో 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 నేను బొంబాయిలో కుటుంబరావు గారు ఎవరో నాకేం తెలుసు. బొంబాయిలో కుటుంబరావు గారు నాకు బాగా తెలుసున్నాడు అనుకోండి. అన్న అలాగా ఎలా ఉన్నాడండి ఆయన అంట. ప్రీతి ఎక్కడో అక్కడ ఉద్వేగం ఉంది, దుఃఖం ఉంది. ప్రీతి లేదంటే దుఃఖం ఎలా వస్తుందో చెప్పండి. అసలు ఏడుపు ఎందుకు ఏడవాలంటే మీరు ప్రేమించిన వస్తువు వెళ్ళిపోతోంది కాబట్టి. లోకంలో మీరు ప్రేమిస్తున్న వస్తువులన్నీ అథవా మనం ప్రేమించే వస్తువులన్నీ కాలంలో వచ్చాయి. కాలంలో వచ్చేవి కాలంలో వెళ్ళిపోయినా ఏడిపే. కాలంలో వచ్చిన వస్తువు కాలంలో ఉండి మీరు కోరుకున్నట్టు ఉండకపోయినా ఏడిపే. కాలంలో ఉన్న వస్తువు కాలంలో నీకు అనుకూలంగా ఇది ఎప్పుడైనా ప్రతికూలం అయిపోతుందేమో అని ఏడిపే. ఇంకా శాశ్వత సుఖానికి ఎలా కారణమవుతుంది. కాబట్టి అది ఆనందకారకము కాదు. ఆనందకారకము ఆత్మ ఒక్కటే. అదొక్కటే అనుభవం నందు ఆనందాన్ని మిగిలిస్తుంది. అందుకే అది అభివ్యక్తం. అది వాక్కు చేత అభివ్యక్తం అవదు. అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట అన్నారు, లోకంలో ఇంగిలి కానిది ఏది అని అడిగారు పరమహంసని. అడిగితే ఆయన అన్నారు ఆత్మ ఒక్కటే. ఎందుకని మిగిలినవి ఏవైనా నోటితో చెప్తాం కాబట్టి నోట్లోంచి బయటకు వచ్చింది కాబట్టి ఇంగిలి అయిపోయింది. ఆత్మ అనుభవంలోకి వస్తే నోటితో చెప్పగలిగిన మనగాడు వేడిగా, నోటితో చెప్పలేరు. నోటితో ఆత్మానుభవం పైకి చెప్పలేరు, అనుభవించి ఊరుకోవాలి. కాబట్టి ఆత్మ ఇంగిలి పడదు అన్నది. ఇంగిలి కాని వస్తువు అదొక్కటే. ఇంగిలి పడలేదు కాబట్టి అదే ఆనందకారకం. మీలో మీరు రమించిపోతుంటారు. ఆ అనుభవం అదిగో ఆ స్థితిని పొందడానికి అడ్డుగా ఉన్నది సంసారము. సంసారం అంటే వాక్యంలో ఉన్నది కాదు నా ఉద్దేశం, భార్యాబిడ్డను వదిలేయమని కాదు నా ఉద్దేశం. శాస్త్రం అనేటటువంటి కత్తిని చేతపట్టిన వాడికి సంసారం అడ్డు కాదు. పరమహంస మాటల్లోనే చెప్పాలి అంటే పనస పండు ఒలిచి తొనలు తీసేవాడికి తొనలు ఎలా తీయాలో తెలియాలి. తెలియకుండా పనస తొనలు తీశాడనుకోండి, వాడు ఒక్క తొనలు వాడు చేతికి అంటుకుపోతుంది పాలు. నూనె రాసుకుని పనస తొనలు తీశాడనుకోండి, పండులో ఉన్న తొనలన్నీ తీసినా ఒక్క పిసరు పాలు వాడికి అంటుకోదు. ఎందుకని? నూనె ఉంది చేతికి. నూనె చేతిలో ఉన్నవాడు పనస తొనలు ఒలిచినట్టు శాస్త్రమనందు ప్రవేశమున్నవాడు సంసారమనందున్న తరిస్తాడు కానీ సంసారములకు అంటుకుపోడు. ఇది నీకు రావాలి అంటే ఆయన పాదములు పట్టుకుంటే మహస్తాత్ అని పిలవడానికి కారణం అది శివకవం. ఆయన ఒక గడ్డి పరకకి ప్రీతి చెంది ఆయనతో నీకున్న అనుబంధాన్ని నువ్వు కీర్తిస్తే నువ్వు నన్ను ఒడ్డుకు చేర్చగలవు అని నువ్వు నమ్మి నమస్కరిస్తే ఆయన ఏం చేస్తాడంటే మహానుభావుడు ఈ చేతిలో ఉన్న పాశాన్ని మీదకి విసురుతాడు. ఇప్పుడు
ఆశాపాశములు తొలగి భక్తి పాశము కలుగుతుంది. ఇప్పుడు ఆ తాడు కట్టి లాగుతాడు దగ్గరికి. ఇలా లాగితే ఏమవుతుంది? ఎవడి చేతిలో తాడుందో వాడి పాదాల దగ్గరికి పెడతాడు కదండి. ఇప్పటి వరకు ఏ పాశాలు పడ్డాయి? సంసారం అనేటటువంటి పాశం పడింది. ఇప్పుడే పాశం పడింది, అతి పాశం పడింది. ఇప్పుడు సంసారం లేడా? ఉన్నాడు. ఇప్పుడు ఏమంటాడో తెలుసా? ఈశ్వరానుగ్రహం అండి, ఈశ్వరానుగ్రహం అండి, ఈ భార్య ఈశ్వరానుగ్రహం, ఈ ఈశ్వరానుగ్రహం 4 విషయాలు చెప్పడం, 4 విషయాలు వినడం. పరమేశ్వరానుగ్రహం, ఏదైనా పరమేశ్వరానుగ్రహం. ఆఖరికి నీవు కోరుకోనిది జరిగింది, పరమేశ్వరానుగ్రహం, వైరాగ్య సుఖం వచ్చింది. ఇది పండడానికి కావలసిన రీతిలో అన్నీ పరమేశ్వరుణ్ణి ముందు పెట్టుకోవడం. ఇప్పుడు ఏమవుతుందంటే కోరిక తీరడం ఒకటే కాదు, తీరకపోయినా ఈశ్వరుడే. నేను సేమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండరని సంసార మోహంబు పైకొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. లోకుల్లంగని మెచ్చని ఎలుగని లోన నిందించని శ్రీకాకుళని జేలొగ్గని మూకీ భావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. ఇప్పుడు ఇంకా ఆయన్ని కలిపే కారణాలు ఏమున్నాయి? ఆయన ఏడవడానికి కారణం ఏముంది? ఏమీ లేదు. ఈ స్థితికి చేరిపోయిన వాడుంటాడే, ఇది అంటుంది కుంతి. యాదవులందు పాండు సుతులందు నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్యా, ఘనసింధువు చేరిటి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా. నా కొడుకులు ఈ యాదవులు నా మేనలున్నది వ్యామోహం పెంచుకున్నాను. ఇంత పెంచుకుని ఇంత కష్టపడి ఈ కొడుకుల్ని పెంచితే చిట్ట చివర ధర్మోదకాలు ఇస్తూ ఉంటే కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఓ పక్క ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు. చచ్చిపోయిన వాళ్ళ పేరు చెప్తుంటే ఈయన నువ్వులు నీళ్లు వదులుతున్నాడు, లేకపోతే ఈయన నువ్వులు నీళ్లు వదులుతున్నాడు. కర్ణుడి పేరు చెప్పారు, నా వాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు, నా వాడు కాడన్నాడు ధర్మరాజు. తన కొడుకులు బతకాలని కర్ణుణ్ణి వరమడిగిన ఆ కుంతి ఉండలేక పైకొచ్చి, అయ్యలో వాడు నా పెద్ద కొడుకు ధర్మరాజా, నీళ్లు విడిపెడరా అని. ఆయన అన్నాడు, ఎంత తప్పు చేశావమ్మా, ఇది తెలిస్తే కర్ణుణ్ణి సింహాసనం మీద కూర్చోబెడదాం, అన్నని తప్పించావు నీ దాపరికంతో. ఆడదాని నోట నువ్వు గింజనానినంతసేపు నిజము తాగకుండుగాక. ఇంత కష్టపడిన ఆఖరికి కొడుకు వల్ల ఏముంది? అప్పుడు కృష్ణుడితో అంది, యాదవులందు పాండుసుతులందు నాకు మోహచ్ఛేదము చేయుమయ్యా. ఈ మోహంలో పాడి చేసేస్తోంది, ఏమి నేను పావుకుంటున్నది, ఇది నీ అందుంటే ఎంత తరించుకుందాం. గంగభంగి నివాద సరోజ చింతనముపై అనిశమదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. ఎప్పుడూ నీ పాదముల మీద మనసుండేట్టు చేయి కృష్ణ. భక్తి ఈశ్వరుణ్ణి ప్రార్థించి పొందాలి. మీతో నేను మనవి చేశాను, మొదటి భక్తి రాదు. ఎంతో సాధన చేసి పెద్దల దగ్గర వినగా 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 భగవంతుడితో ఉన్న అనుబంధాన్ని తెలుసుకుంటే భక్తి ఉత్పన్నమవుతుంది. కాబట్టి అటువంటి భక్తి పాశమును వేశాడు ఆయన. ఇప్పుడు నీకేమిటి కష్టం? నీకు ఏదైనా సరే సుఖముకు కారణం అవుతుంది. ఇప్పుడు దుఃఖం అన్న మాట లేదు, అన్నింటికీ సంతోషమే. అన్నిటికీ ఎంత ఆనందం అంటే కలిగిన నాడు ఆనందం, లేనినాడు ఆనందం. అన్నిటా పరాత్పరుడు ఉన్నాడు, ఆయనకి చెందినవాడను అంతే. ఆయనను చూసుకుంటున్నాడు కాదు. కాబట్టి ఆ స్థితిని పొందగలిగితే ఇప్పుడు ఆయన చేతి పాశము నీ జన్మ తరించడానికి కారణమైంది. అంకుశము అన్న మన దేనికి వాడతాం? ఒక్క ఏనుక్కి కర్ర పట్టుకున్నాడు అన్నది కుక్కని కొట్టచ్చు, మేకని కొట్టచ్చు, గొర్రెని కొట్టచ్చు, గాడిదని కొట్టచ్చు, గుర్రాన్ని కొట్టచ్చు. అంకుశాన్ని పట్టుకుంటే ఒక్క ఏనుగుట్ల మాత్రమే వాడతారు. ఏనుగు అన్నప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, చాలా పెద్ద ఈనుము కలది అని గుర్తు. ఇంగ్లీష్లో ఎలిఫెంటైన్ సైజ్ అంటారు, చాలా పెద్దది. కోపం కన్నా పెద్దది ఏముందండి? కోపం వచ్చిన వాడు ఏదైనా చేస్తారు, యుక్తాయుక్త విచక్షణ లేక. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు, క్రుద్ధ పాపం నపుర్యాత్క క్రుద్ధో హన్యాద్గురునపి క్రుద్ధ పురుషవాచ తవం సాధు నదీక్షిపేత్. క్రోధములకు వశమైనటువంటి వాడు గురువుని కూడా చంపేస్తాడు. కాబట్టి అంత పెద్ద కోపం, అన్నిటికీ నాకు చాలా కోపం అండి. అటువంటి వాడు చిచ్చి నాకు ఈ కోపం ఏమిటని సిగ్గుపడుతున్నాడు. కోపం మీద కోపం ప్రారంభమైంది. తన కోపం తనని బాధిస్తుంది, ఇతరుల్ని బాధించదు. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. నీ కోపాన్ని నేను స్వీకరించలేదనుకోండి, నన్ను బాధించదు.
మీరు నా దగ్గరికి వచ్చి నువ్వు అటువంటి వాడు ఇటువంటి వాడు నువ్వు పనికి మాలిన వాడి నన్ను తిట్టేశారనుకోండి, సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు మీ కోపం ఎక్కువైపోతుంది. ఇలా ఇన్ని తిడితే ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తుంటాడేంటే, అసలు మనుషులను చాలా లేదు బాధపడ్డు, తిరగబడి ఎర్రబడదు మొహం, అదేంటి అంత సంతోషంగా వెళ్ళిపోతే సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తుంటాడేంటి అని మీకు పెరుగుతుంది కోపం. ఎవరికి కోపం వచ్చిందో అది వాడినే బాధ పెడుతుంది. అంకుశం తల మీద పొడిస్తే అంత ఏనుగు గిజగిజ గిజలాడిపోతుంది. తన కోపమే తన శత్రువు. క్రోధ క్రోధకృత్కర్త. ఆ క్రోధము ఎవడికి వచ్చిందో వాడిని బాధ పెడుతుంది. కాబట్టి ఆ క్రోధం శత్రువు అని తెలుసుకున్నవాడు కోపం మీద కోపం రావాలి. ఏమిటంటే దిక్కుమాలిన కోపం నాకు ఇంకా అని ఆ కోపం మీద కోపం వచ్చిందనుకోండి, ఇప్పుడు అది ఉత్తమమైన కోపం అని గుర్తు, మీరు సంస్కరింపబడుతున్నారని గుర్తు. ఇది ఆయన చేతి అంకుశం. మీ క్రోధాన్ని వశంలోకి తెస్తాడు. అంటే మీ కోరిక తీరనప్పుడల్లా, మీ ఆశాపాశము చెదిరినప్పుడల్లా చూపుడు వేలు తిరిగి ఎవరి మీదో నిలబడదు. మీరు వాళ్ళని బాధ్యులు చేయరు. ఎందుకంటే అది లోకమనందు సహజము. ఇలా జరుగుతుంటాయి నా అనుబంధం ఈశ్వరుడితో అని మీరు ప్రసన్నులై ఉంటారు. ఈ వేలు వంగిపోయిందని గుర్తు. జీవుడు బ్రహ్మముతో కలిసిపోయి 3 వేలు వేరైపోతాయి. అప్పుడు ఇది చిన్ముద్రగా మారిపోతుంది. కాబట్టి ఆ స్థితికి వెళ్ళడము అంటే ఆయన చేతి అంకుశము యొక్క అనుగ్రహమును పొందాడు అని గుర్తు. కామ క్రోధ రెండిటి ఎందే ఎప్పుడూ లగ్నమవుతూ, కామము తీరకపోతే కోపం, కామం తీరితే సంతోషం, సంతోషం చేస్తుంది. కోరిక తీరింది కాబట్టి బంధం మరింత దృఢమవుతుంది. ఎంత దృఢపడుతోందో అంత దుఃఖానికి కారణమవుతోంది. వీరిది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే అది కాలంలో వచ్చిన వస్తువు. అది మీ నుంచి దూరం కావచ్చు, మిమ్మల్ని విడిచిపెట్టచ్చు, మీకు వ్యతిరేకంగా పనిచేయచ్చు, అథవా మీకు దాంతో ఉన్న అనుబంధం ఏ అనుబంధం కన్నా గొప్పదని అనుకున్న మీకన్నా అది ఇంకొక గొప్ప అనుబంధానికి దగ్గరే మిమ్మల్ని దూరం చేయొచ్చు. అప్పుడు వెళ్ళిపోని అల్లర్లన్నీ వస్తాయి. అందుకే పట్టు విడుపు అని శాస్త్రంలో ఒక మాట. ఒక దాని చేత పట్టబడితే ఇంకొక దాన్ని విడిచిపెడుతూ వెళ్ళిపోతుంటాడు. అది పట్టుకి లొంగిపోయి విడుపు రాకపోయినా దొరికిపోతాడు. విడుపుకి అలవాటు పడి పట్టుకోవడం చేత కాకపోయినా దొరికిపోతాడు. ఒకసారి పట్టుబడితే ఇంకొక దాంట్లోంచి విడిపోవాలి. అందుకే ఆశ్రమ వ్యవస్థ వస్తుంది. వర్ణాశ్రమములు అంటారు. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు పట్టు, ఇప్పుడు ఒక వయస్సు వచ్చింది, కామము పటవరించింది, దాన్ని ధర్మంతో ముడియాలి. అందుకని ధర్మపత్నిని తీసుకొచ్చారు. ఇప్పుడు ధర్మపత్నితో కామం తప్పు కాదు, కొడుకు అన్న అర్థం వస్తుంది అప్పుడు. కాబట్టి ఇప్పుడు గృహస్థాశ్రమం అన్న కట్టు వేశారు. ఆ కట్టు వేసినప్పుడు బ్రహ్మచర్యం అన్న కట్టు జారిపోతుంది. పత్తి తీసుకొచ్చి నేను తాడుతో కట్టాననుకోండి, బాగా కట్టినట్టు ఉంటుంది. ఇనుప బీడింగ్ చేశారనుకోండి, మిషన్ బాగా నొక్కినప్పుడు ఈ కట్టు వదిలేస్తుంది, తాటి కట్టు. ఈ బ్రహ్మచర్యం కట్టు వదిలి గృహస్థాశ్రమం కట్టేసుకోవాలి. అందులో ఉండిపోవడం కాదు, అందులో ఉద్ధాన పతనాలన్నీ చూసి చూసి, ద్వంద్వాలన్నీ చూసి చూసి వైరాగ్య సుఖాన్ని పొంది ఈ కట్టు వదిలి వైరాగ్య సుఖం అన్న కట్టు వేసుకుని వానప్రస్థానంలోకి వెళ్ళాలి. తర్వాత అన్ని కట్లు విడిచిపెట్టేసి తాను సన్యాసాశ్రమంలో ప్రవేశించి తరించమని శాస్త్రం. అథవా ఈశ్వరుని యందు నిలబడి వానప్రస్థం తర్వాత, వానప్రస్థం అంటే మానసికంగా అనుష్ఠించవలసింది అనుకోండి, ఏదో ఇంట్లోకి వెళ్ళిపోమని నేను ప్రతిపాదన చేయట్లేదు. ఆ స్థితిని పొందగలిగితే ఇప్పుడు నువ్వు ఆయన 2 ఆయుధముల యొక్క అనుగ్రహమును పొందావని గుర్తు. ఇది మహస్తాత్. ఇది ఆయన ఏ మహత్వం అయ్యున్నాడో ఆ మహత్వం నందు నిన్ను కలుపుకుంటాడు. అది తీసేసి అది పక్కన పెట్టేసి ఆయన వేదం ఎలా వచ్చాడు, ఏది పట్టుకున్నాడు, ఎందుకు పట్టుకున్నాడో ఒక పక్క చెప్తుంటే, నీ కోర్కెలకి అనుగుణంగా వినాయక స్వరూపాన్ని మార్చి పెట్టవచ్చా? అది ఎంత దోషభూష్టమైంది. అప్పుడు నీ కోరికకు అనుగుణంగా ఆయన నించున్నాడా? అదే నువ్వు చెప్పవలసింది విఘ్నేశ్వర తత్వం గురించి. అదే నువ్వు నీ కోరికను ఆయనకి ప్రతిపాదన చేసేటటువంటి విధానం, అదే నువ్వు ప్రార్థించే విధానం. గణపతి నవరాత్రులు అనేటప్పటికీ ఇవాళ సమాజంలో వచ్చిన పెద్ద భ్రష్టు పట్టిన వ్యవస్థ ఏమిటి అంటే, ఎవడికి ఇష్టం వచ్చిన వినాయకుడిని పడుతుంది. ఒకడు మోటార్ సైకిల్ ఎక్కిన వినాయకుడు, ఒకడు కారెక్కిన వినాయకుడు, ఒకడు ఎయిడ్స్కి వ్యతిరేక ప్రచారం చేసే వినాయకుడు, ఒకడు ఏదో వ్యాధికి వ్యతిరేకంగా ఇంజక్షన్లు చేసే వినాయకుడు. అర్థం ఉందా? ఆయన కర్మ కాలిపోయిందా? ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఈశ్వరాగ్రహమునకు గురి అయి నీ సమస్య మరింత జటిలమవుతుంది. ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యడానికి శాస్త్రం ఉంది తప్ప నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యడానికి శాస్త్రం లేదు.
తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం. కాబట్టి అందుకని ఆయన ఎప్పుడు పట్టుకున్నా అంకుశము పాశము పట్టుకుని ఉంటాడు. అది ఆయన తత్వంలో ఉన్నటువంటి గొప్పతనం. ఇదే ఇవ్వగలిగిన వాడు నీ కూతురు పెళ్లి చేయడం, నీ కూతురు ఉద్యోగం ఇప్పించడం పెద్ద గొప్ప విషయం అనుకుంటున్నావు. ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుంటే ఏదైనా కామకోటి కామముల వస్తు ఏదైనా ఇస్తాడు అటువంటి వాడు. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి గణపతి ఆయనకి మాతామహ మహాశైలం, మాతామహుడు మహాపర్వతం. ఒకసారి శ్లోకంలో వెనక్కి రండి, మళ్ళీ ఎక్కడున్నామో అసలు మూలం ప్రారంభం చేసినప్పుడు అక్కడికి వెనక్కి రండి. మాతామహ మహాశైలం మహస్తాత్ అపితామహం. మహానుభావ నువ్వు మహత్స్వరూపమై అపితామహం నువ్వు తాత లేని వాడివై, అంటే తండ్రి వైపు తాత లేని వాడివై ఉన్నావు. కారణం జగతాం వందే, ఈ జగత్తుకంతటికి కారణము నువ్వై ఉన్నావు. అంటే సమస్త సృష్టి స్థితి లయములకు హేతువు నువ్వై ఉన్నావు. మాయ నీ చేత పట్టబడి ఉన్నది. నీ అనుగ్రహము కదా మాయ తొలగి యథార్థము దర్శనం. యథార్థ దర్శనం అంటే ఏమిటో తెలుసా అండి? యథార్థం ఎక్కడో దాక్కోదు, మాయ చేత కప్పబడుతుంది. మాయ చేత కప్పబడినంతసేపు యథార్థ దర్శనం అవ్వదు. మాయ అంటే ఏమిటో అనుకోకండి, నామరూపములు మాయ. ఇప్పుడు ఉదాహరణ కూడా పెడతారు, ఈ గొలుసు బాగుందా అని ఇలా పెట్టుకుని బోల్డ్ గొలుసులు అద్దం దగ్గర నిలబడి పెట్టుకుని చూసుకుంటారు. ఆఖరికి ఈ గొలుసు ఈ లాకెట్టు బాగున్నాయి నిర్ణయించుకుని ఇది ఎంతండి కంసాలి మీరు పెట్టుకున్నప్పుడు ఎంతుందో పొడుగు ఎంతుందో దానికి ధర కట్టడు. గాలి కూడా లోపలికి వెళ్ళడానికి వీలు లేని సున్నితపు త్రాసులో వేసి అది ఎంత ఉందో దానికి విలువ కడతాడంటే గొలుసు పొడుగు కాదైన కట్టేది, గొలుసులో ఉన్న బంగారాన్ని కడుతున్నాడు. కంసాలి బంగారాన్ని చూస్తున్నాడు, మనం గొలుసుని తయారీని చూస్తున్నాం. మనం నామరూపాలు చూసాం, ఆయన బంగారాన్ని చూస్తున్నాడు. బంగారం యథార్థం. గొలుసుగా లేకపోయినా బంగారం ఉంటుంది, బంగారము లేకుండా గొలుసు. సత్యవస్తువైన ఈశ్వరుడు లేకుండా నామరూపాలు లేవు, నామరూపాలు లేకపోయినా ఈశ్వరుడు ఉంటాడు. గొలుసుగా, కంకణముగా, కేయూరముగా, భుజకీర్తిగా, లేకపోతే నాసాభరణముగా లేకపోయినా బంగారముగా ఉంటుంది. బంగారము బంగారమే, యథార్థములకు ఆభరణముల ఎందున్నది బంగారమే. బంగారము లేక ఆభరణము లేదు, ఆభరణము లేక బంగారం ఉన్నది. పరమాత్మ లేక జగత్తు లేదు, జగత్తు లేకపోయినా పరమాత్మ ఉన్నాడు. అందుకు కదా దీపం పెడితే నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంట. అదిగో అటువంటి స్వరూపమైన వాడెవరో మహస్తాత్ అపితామహం కారణం జగతాం వందే. మహానుభావ నువ్వు ఈ జగత్తుకంతటికి కారణమై ఉన్నావు, నీవు లేక జగత్తు లేదు. అటువంటి పరబ్రహ్మము నీవే. అది పరబ్రహ్మమైన వాడా ఓ విఘ్నేశ్వర, నీకు నేను నమస్కరిస్తున్నాను. నువ్వు కంఠాతు పరివారణం, కంఠము వరకు నరగణపతి, కంఠము పైన గజముఖుడై ఉన్నాడు. ఏమి ఈ పైన మాత్రమే ఏనుగు ముఖం ఉండడం ఎందుకు అంటే ఒక్కటే కారణం. మీకు లోకంలో ధ్యానము అన్న మాటకి కానీ పూజ అన్న మాటకి కానీ ఒక్కటే అర్థం. మూడు కలియకపోతే అది పూజ కాదు. మీరు పూజ చేయడానికి చేస్తున్న ప్రయత్నము అని కానీ, అథవా పూజ చెయ్యాలన్న మీ తాపత్రయాన్ని తీర్చుకోవడానికి మీరు చేసుకుంటున్న ప్రయత్నము అని కానీ గమనించండి. పూజ అని ఎప్పుడంటారంటే మూడు ఏకీకృతమైతే పూజ. అంటే నోటితో చెప్పినటువంటి మంత్రము, మనసులోని భావన, ఉపచారము చేస్తున్నటువంటి కర్మేంద్రియం మూడు ఒక్కటవ్వాలి. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, హస్తయో అర్ఘ్యం సమర్పయామి అన్నాను అనుకోండి మంత్రం చెప్పి. ఇప్పుడు ఈశ్వరా మీకు నేను అర్ఘ్యం ఇస్తున్నాను. అర్ఘ్యం ఎలా పుచ్చుకుంటాడు ఆయన? చేతితో పుచ్చుకోవాలి. ఇప్పుడు మీరు చేతి మీద పోసి విగ్రహాన్నంతటినీ తడిపేసి విగ్రహం అన్న భావనతో ఉంటే ఎలా వేస్తామండి అంటే మీరు పూజ చేయలేదు. హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని నేను స్వర్ణ కంకణములో ఉన్నటువంటి పరమేశ్వరుడి యొక్క చెయ్యి ఇలా చాపితే పెట్టడం సనాతన ధర్మంలో లేదు.
అది కూడా భగవతత్వంతోటే. మళ్ళీ చెట్టు ఉద్యోగికి రావాలి. అందుకని ఆకుపచ్చటి పత్రి కోసి తీసి పత్రితో రుచి చేస్తారు. ఇంత వైభవోపేతంగా చేసి ప్రసాదంగా ఏవేవి మనం తప్పకుండా కాలమందు పుచ్చుకుంటే శరీరంలో ఓషధి శక్తి పెరుగుతుందో దాన్ని ఆయా కాలములు ఎందుకు ఉపచారముగా నిర్ణయం చేస్తారు. కార్తీక మాసం వచ్చేటప్పటికీ చలి పెరిగిపోయి నాడులన్నీ రథం నాడులన్నీ సమర్పిస్తాయి. నాకు శక్తం తగ్గిపోతుంది. రక్తం ప్రవహించడం అవుతుంది. దేవి భాగవతంలో ఒక భాగం చదివిన డాక్టర్ అని చెప్పారు. దేవి భాగవతంలో విషయం ఆశిపోతుందంటే చలికాలం మంది స్ట్రోక్స్ చనిపోతారు. ఏం లేదు, కారణం రక్తనాళాలు సమడిపోతాయి. కొవ్వు లోపల ప్రవాహంలో వెళ్ళేటప్పుడు ఆ రక్తనాళాల్లో ఏదో మనం గసగసాలంటే ఆ గసగసాల్లో ఒక్కొక్క గసగసాల్లో ఉండే పూస ఎలా వెళుతుందో అలా వెళుతూ ఉంటుంది. అది బాగా చలిగాలికి సంకోచిస్తే ఇది వెళ్ళడానికి మార్గం లేక ఎక్కడికో వెళ్ళి అడ్డుపడి ఆగుతుంది. ఈ హృదయ కవాట దగ్గర అవుతుంది. వెనక నుంచి వస్తున్న ఇంకొక కొవ్వు పూస వచ్చి దీనికి తగిలి ఆగుతుంది. ఇలా 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 అది బాగా సన్నగా అవుతున్న కొద్దీ ఈ లోపలి ముద్ద ఆగుతుంది. ఈ ముద్ద ఆగి అడ్డుపడితే స్ట్రోక్ వచ్చింది. కాబట్టి వాతావరణం బయట ఎంత చల్లబడిపోతుందో అంత పెనుప్రాంతం. అందుకే ఆశ్వీజ మాసం అంటే యమధర్మరాజు గారి యొక్క ఇంకొక దస్త్రం ఎక్కికొచ్చింది అంటారు. దేవి నవరాత్రి అందుకే చేస్తారు తప్పకుండా. అటువంటి అప్పుడు మహానుభావుడైనటువంటి గణపతిని ఆరాధన చేస్తే ఉపాసన క్రమం దెబ్బతినకుండా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేటటువంటి ఆశ్వీజ మాసం అమ్మ పాదాలు అందుకోవడానికి కొడుకే అందిస్తాడు. అమ్మ వీడు అట్టుకుంటే అట్టు అందించమ్మా అంటాడు. అమ్మ పాదాలు అందుకోగలం. అమ్మ పాదాలు అందుకుంటే అమ్మ అయ్యలో కలుగుతుంది. ఇది నవరాత్రులకి చెందుతుంది. ఈ ఉపాసన క్రమం నవాలి అంటే గణపతి పూజ బాహ్యమునందు ప్రారంభం కావాలి భద్రపద మాసంలో. అందుకే బయట చీకటిగా ఉంటుంది, తొందరగా చీకటి పడిపోతుంది. అనేకమైన క్రిమికీటకాదులు లోకంలో పుట్టేస్తాయి. బయట ఎప్పుడు వర్షం పడుతూ ఉంటుంది, లోపల స్థితి అలాగే ఉంటుంది. అజ్ఞానం అనేటటువంటి చీకటి ఆవరించి ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికములనేటటువంటి తాపములతో కూడిన వర్షం పడుతూ అవివేకం అనేటటువంటి మబ్బులు పట్టి ఉంటాయి. అప్పుడు సాధన ఎందు దారి చూపించగలిగేటువంటి పరమాత్మ స్వరూపము విఘ్నేశ్వరుడే. అటువంటి మహానుభావుడి బాహ్యమునందు ఆరాధన చేత ఇహమునందు సమస్త సౌఖ్యములను పొందుతారు. పరమునందు ఉపాసన క్రమం దిద్దబడి పరదేవతానుగ్రహంతో తమోగుణ రజోగుణాన్ని వీర్చుని సత్వంలోకి ప్రవేశించి శుద్ధ సత్వం ఈశ్వరానుగ్రహానికి యోగ్యమైన స్థితిని వసంతానికి చేర్చాడు. ఇది దక్షిణాయన ఉత్తరాయణాలుగా ఉపాసనలో తిరగడంలో విఘ్నేశ్వరుడు అంత ప్రధాన పాత్ర పోషిస్తుంటాడు. కాబట్టి అంతటి మహాత్ముడు అందుకని ఆయనకి పత్రితో పూజ ఇటువంటి స్థితిని మనకి పెద్దలు కల్పించారు. కాబట్టి ఆ గణపతి నవరాత్రుల సందర్భంగా నేను గణపతి నవరాత్రులలో బహుశా కాకినాడ పట్టణాన్ని విడిచిపెట్టి పై ఊరు వెళ్ళడం అన్నది ఇదే ప్రారంభం. మొదలు ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడికి. అలాంటిది ఇక్కడికి వచ్చి విఘ్నేశ్వరుడు గురించి 2 మాటలు మాట్లాడకుండా నేను వేరే విషయాన్ని ప్రస్తావన చేయడం ఎందుకని 2 రోజులు గణపతి తప్పకుండా చెప్పుకుందాం బాగుండదు అన్నాను. వారు ఆయన మంచి ప్రహుష్టవలు, అందుకని తప్పకుండానయా అలాగే చెప్పు అన్నారు. అందుకని ఈ రోజులు వినాయకత్వాన్ని పరమేశ్వరుడు అనుగ్రహించిన మీద పరిశీలనం చేశాము. నేను ఇంకా చెప్పగలిగే సమర్థుడము అని నేను అనలేదు. రేపటి నుంచి పార్వతీ కళ్యాణాన్ని ప్రారంభం చేస్తాను. అత్యద్భుతమైనటువంటి ఘట్టం పార్వతీ కళ్యాణం. తెలియని మలుపు పార్వతీ కళ్యాణంలోకి ఉన్నంత వైభవం బహుశా ఇక ఏ కళ్యాణంలోనూ అత్యవత కళ్యాణం. అటువంటి పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని రేపటి రోజు సాయంకాలం ప్రదోష వేళలో చక్కగా మనం ప్రారంభం చేసుకుందాం. తిరిగి రేపు సాయంకాలం 6:30 మళ్ళీ కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వయాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కలచరణం వా కర్మవాకాయ వా శ్రవణనైనికం వా మనసం వాపరాధం విహితమహితం వా సర్వమేత్తక్షమస్వా శిరసి కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ